ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాజ్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాన్నం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమపేదం దక్షభాగేవంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం పురుషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్రతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ చమకంలో అగ్నా విష్ణు అనేటటువంటి ఆ సమాసపదం ఏదైతే ఉందో అది దాని గురించి అగ్ని గురించి మనం చూసుకుంటూ వస్తున్నాం. మనం ఎక్కడెక్కడ అగ్నికి సంబంధించినటువంటి నిరుక్త శాస్త్రంలో అగ్ని అంటే మొదటిది, అగ్రణి, నెంబర్ 1 అంటే ఫ్రంట్ రన్నర్, ఫోర్ రన్నర్, ఇలాంటి అర్థాలను అన్నీ కూడా చూసాం మనం. తర్వాత అగ్ని గురించి ఇంకా ఎక్కడెక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయో, అగ్ని సర్వ దేవతా సమస్తమైనటువంటి దేవతలు అగ్నిముఖంగా ఉంటారని అది కూడా చూసినాం. నాసిక్లో నాసికా త్రియంబకంలో ఉండే నాసిక్ అంటే గోదావరి ఎక్కడైతే ఆవిర్భవించి త్రియంబకంలో అసలు నదీ రూపంలో పెద్దదిగా కనిపిస్తుందో నాసిక్, అక్కడ వేద మందిరం ఒకటి ఉంది. అక్కడ కిషన్ లాల్ శారదా అని ఆయన కట్టించారు. అది అక్కడ వేద పాఠశాల నడుస్తుంటుంది. అక్కడ తెరిచినటువంటి పెద్ద పుస్తకంలో ఉంటుంది, 10 అడుగులు ఎత్తు పాలరాయి ఓ పుస్తకమే షేప్లో దేవాలయం, అదే మధ్యలో గర్భగుడిలో అందులో ఏటవాలుగా రాసేసిన కొటేషన్ ఇది. సనః పితేవ సోనవేగ్నే సోపాయనో భవ. ఒక తండ్రి చిన్నపిల్లవాడికి ఇంటికి తాను ఊరి నుంచి వచ్చేప్పుడు సంటి పిల్లవాడికి ఎలా అయితే ఇవో రకరకాల బహుమతులు పట్టుకొస్తుంటాడో అలాగే అగ్నిదేవ అంటే ఓ పరమాత్మ మాకు ఎప్పుడు కూడా రకరకాల బహుమతులు ఇచ్చేవాడో కావయ్యా అంటూ ఒక కొటేషన్ అందులో రాసి ఉంటుంది. అగ్నికి సంబంధించి అగ్ని అంటే పరమాత్మ అని అర్థం. మామూలుగా ఏదో మనం లౌకిక అగ్నిగా అర్థం తీసుకోవద్దు అని కూడా అనుకోవడం. అంటే చాలా ప్రసిద్ధమైనటువంటి రిఫరెన్సెస్ అగ్ని అనే పదానికి వేదంలో చాలా ప్రసిద్ధమైనటువంటి రిఫరెన్సెస్లో ఇది ఒకటండి. ఇది మన యజుర్వేదంలో ముఖ్యంగా తైత్తిరీయ శాఖలో తైత్తిరీయ బ్రాహ్మణంలో 3వ అష్టంలో మొదటి పన్నం. అది ప్రారంభమే అగ్నిర్నః పాతు కృత్తికా అనే మంత్రంతో ప్రారంభమవుతుందండి. చాలా ప్రసిద్ధమైన మంత్రం ఇది, ఈ వాక్యం కూడా. అందుకోసం ఇది రిఫరెన్స్. అంటే అగ్ని అనే పదం అన్నాము, ఈ వాక్యం స్ఫురణకి రావాలి మామూలుగా. ఏంటంటే మనకి 27 నక్షత్ర జపాలు చేస్తుంటారు చూడండి. మనం జపాలు చేయించుకుంటూ ఉంటాం. ఎవరి నక్షత్రాన్ని వాడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నక్షత్రాన్ని కూడా జపం చేయించుకోండి అంటూ ఉంటారు. మనం అశ్విని మామూలుగా నక్షత్రాలు వరుస చెప్పేప్పుడైతే ఈవేళ మనం అశ్విని నుంచి భరణి, అశ్విని భరణి కృత్తిక అలా చెప్పుకుంటూ పెడుతూ ఉంటామండి. ఇక్కడ మాత్రం కృత్తిక నుంచి చెప్పడం ప్రారంభమైంది ఈ మంత్రంలో, ఈ పన్నంలో. అగ్ని నహ పాతు కృత్తికా. ఈ కృత్తికలు మామూలుగా మనకి కార్తికేయుడు అంటే మన కుమారస్వామి, అతనిని పెంచినటువంటివి
అంటే అతని ఆవిర్భావ ఘట్టం అంతా చెప్పుకోవట్లేదు కానీ అతని తేజస్సుని భరించలేక అగ్నిదేవుడు గంగాదేవిలో ప్రవేశపెడితే గంగాదేవి కూడా తట్టుకోలేక తన గట్టు మీద ఉండే రెల్లు పొదల మీద వదిలిపెట్టేస్తుంది ఆ తేజస్సుని. అప్పుడు భరించలేక ఆ వేడిని అప్పుడు ఇంకా ఒక ఆకారం రాలేదు. ఈ ఈ రూపంలో ఉన్నటువంటి దీన్ని చూసి కృత్తికలు ఆరుగురు కూడా వాళ్ళు వచ్చేప్పటికి వెంటనే 6 ముఖాలతో ఆరుగురు కూడా స్తన్యం ఇద్దాం అనుకునేప్పుడు 6 ముఖాలతోటి ఏర్పడతాడు అని మామూలుగా మనకి కథ చెప్పుకుంటూ ఉంటామండి. కృత్తిక నక్షత్రం మామూలుగా మన కర్తరి అంటుంటాం చూసారా? కర్తరి అంటే కృత్తికకు సంబంధించినది. ఈ కర్తరిలో ఎప్పుడు కూడా గృహానికి సంబంధించి ఇంటికి సంబంధించినటువంటి ఏ పనులు ప్రారంభించొద్దు అంటుంటారు. కారణం ఏంటంటే అది సరిగ్గా మనకి మే నెల అవుతూ ఉంటుంది. ఏప్రిల్ మంత్ ఎండ్, మే బిగినింగ్‌లో వస్తుంటుంది. ఈ కర్తరిలో అగ్ని విపరీతమైనటువంటి వేడిగా ఉంటుంది. ఆ వేడి వల్ల మనకి అగ్ని ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక గృహాలకి ప్రారంభించడం అన్ని విఘ్నాలే అవుతాయని చెప్పి ఆ ఉద్దేశంలో మన కర్తరిలో ఏ పని గృహానికి సంబంధించి ఏ పనులు పెట్టుకోకండి అంటుంటారు. అంటే కర్తరి అనే మాట, కృత్తిక అనేటటువంటి మాట అది అగ్నికి ఒక ప్రత్యామ్నాయ పదం అయిపోయింది. ఇక్కడ యాక్చువల్లీ మనకి అనలైజ్ చేసి చూస్తే కూడా టెలిస్కోప్స్ తోటి కృత్తికలో అగ్ని విపరీతమైనటువంటి అగ్ని, హై టెంపరేచర్‌తో ఉండేటటువంటి అగ్ని ఉన్నటువంటి అవి నక్షత్ర మండలాలుగా గుర్తించడం జరిగింది. ఈ మాటని మనకి ఇక్కడ మొట్టమొదటి అగ్నిర్నః పాతు కృత్తికాః. ఆ కృత్తికా దేవతలకి సంబంధించినటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో నహా పాతు మమ్మల్ని రక్షించుగాక. అంటే అగ్ని అంటే కాల్చేస్తుందని ఆ అర్థంలోని తీసుకోకండి. దాన్ని ప్రార్థన చేసుకుంటే ఆ అగ్నియే మనని రక్షిస్తుంది. ఇక్కడ అగ్ని అంటే ఎవరిక్కడ? అంటే కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి తేజస్సు. అది మనల్ని రక్షించుగాక. సామాన్య ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందండి? అది పరమాత్మ నుంచి వచ్చినటువంటిది మొత్తం అన్నిట్లో కూడా మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్పింది. ఎక్కడెక్కడ ఏ వేటిల్లో అలాగే 10వ అధ్యాయంలో చివరి వరుస ఎక్కడెక్కడ ఏమాత్రం ఆధిక్యత ఉన్నా అవన్నీ కూడా నా శక్తిలోంచి అంతర్భాగాలే నేను ఇచ్చినటువంటి దాంట్లోంచి అది రిఫ్లెక్షన్స్ అవన్నీ కూడాను అంటూ పరమాత్మ డిక్లేర్ యదాదిత్యగతం తేజో జగద్భాసే తేఖలం తచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఆ వాక్యం స్పష్టంగా గుర్తుపెట్టుకో అని చెప్పి. అంటే అన్నిటిలోనూ కూడా ఉండేటటువంటిది. భరద్వాజన్ పేరుతో వస్తుంది, గీతలు వస్తున్నాయి. మీరు ఎక్కువ కదపకండి. అనవసరంగా పిచ్చి గీతలు వస్తున్నాయి దీని మీద స్క్రీన్ మీద. అంచేత ఈ అగ్ని అనేటటువంటి పదానికి కృత్తికలు అనేటటువంటి నక్షత్రానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది అని చెప్పడం కోసం ఇదొక మనం ఉదాహరణగా తీసుకుంటామండి. అగ్ని అనే పదం కృత్తికా నక్షత్రము వేడికి సంబంధించినటువంటిది, పరమాత్మ యొక్క తేజస్సు ధరించేటటువంటిది. ఇంకొక మాట ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇది మన ఎర్త్ లోపల ఎలా లేయర్స్‌లో ఎలా ఉంటుందో అది కూడా చూసుకున్నామండి. తర్వాత అసలు ఇంపార్టెంట్ ఇంకొక కొటేషన్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కొటేషన్స్ అగ్నికి సంబంధించినవి. వేదంలోనే మనకి ఇందులో రుద్రో వా ఏష యదగ్నిః స యథా వ్యాఘ్రః క్రుద్ధస్తిష్ఠత్యేవం వా ఏష ఏతర్హి సంచితమేతైరుపతిష్ఠతి నమస్కారైరేవైనగుం శమయతి ఏగ్నయః అంటూ మనకి వేదంలో మనకి మంత్రం వస్తుందండి. అగ్ని అంటున్నావు కదా! ఏమిటయ్యా ఈ అగ్ని అంటే? లేదా రుద్రుడని మనం చెప్పు. నమస్తే రుద్ర అంటూ రుద్రుడు అంటే ఏమిటయ్యా? రుద్రో వా ఏష యదగ్నిః. అగ్ని రుద్రుడు అంటే అగ్ని, నిప్పు కాల్చేస్తాడు అతను. అంటే అగ్ని అనే రుద్రుడు అనే మాట బదులు ఏమిటయ్యా అంటే రుద్రుడు అంటే నిప్పు. అంటే ఎక్కడ ఏమాత్రం అతను సహించడు అని చెప్పడానికి అగ్నితోటి అక్కడ అతనికి తాదాత్మ్యతని ఇక్కడ వర్ణించడం జరిగిందండి. అంటే అగ్నిని రుద్రాంశగా రౌద్రం యొక్క అంటే రుద్రుని యొక్క భావముగా చెప్పడం జరుగుతుంది. అగ్ని అంటే రుద్రుడు అని చెప్పుకోవచ్చు. అయితే అగ్నా విష్ణు అనే మాటకి వస్తుందంటే శివకేశవులు అనే అర్థం కూడా వస్తుందండి. ఇంకేదంటే శివుడిగా అక్కడ అగ్ని పదం, విష్ణు అనే పదం ఉంది కనుక కేశవ పదం ఉంది కనుక శివకేశవులను ఆరాధన చేస్తున్నట్టుగా ఆ మంత్రంలో మనకు వస్తుందండి. శివకేశవుల యొక్క లక్షణం ఇందులో ఇంకోటి ఎలా చెప్తారంటే యజ్ఞాలు చేస్తున్నాం, రకరకాల యజ్ఞాలు చేసేస్తున్నాం అంటే, ఒరే అబ్బాయి జాగ్రత్త, యజ్ఞం చేసేయడం అంత తేలికైంది కాదు. గణపతి పూజ చేసినట్టుగా చేసేస్తున్నారు. యథా వ్యాఘ్రః క్రుద్ధః తిష్టతి. ఆ పడుకున్నటువంటి పెద్ద పులి ఒక్కసారి కోపంతో ఉండి లేచిందనుకోండి.
పడుకున్నటువంటిది కోపంతో లేస్తే దానికి ఎంత రౌద్రంగా ఉంటుంది వ్యాఘ్రం. అటువంటిది ఆ రుద్రుడిని గనక సరిగ్గా ప్రార్థన చేసుకోకపోతే, అంచేత ఏతర్హి అతను ఆ రకమైనటువంటి వాడు. పెద్ద పులికి వెనక ముందర చూడదు. తన సంతానాన్ని కూడా లెక్క పెట్టుకోదు అక్కడ. ఎవరైనా భక్షించేస్తుంది ఆ సమయంలో. అలాగా యజ్ఞం చేయడం అంటే పడుకున్నటువంటి పెద్ద పులిని లేపుతూ ఎదురుగుండా నుంచోవడం లాంటిదండి. ఎలా ఉంటుందో అసలు ఏమాత్రం తేడా వచ్చినా సరే ఎక్కడా క్షమించదది. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? అలాంటి వాడిని ఎలా చేసుకోవాలంటే నమస్కారైః ఏవైనగు శమయతి యజ్ఞయః. అలాంటి ఆ పరమశివుడిని, ఆ రుద్రుడిని నమస్కారాల చేత మాత్రమే శాంతి పొందించగలుగుతాము. అంచేతే ప్రతి నమస్తే రుద్ర అంటూ రుద్రుడికి నమస్కారమే అతనికి పరిహారం అన్నమాట. ఆ రౌద్రం తగ్గించుకోవడానికి అని వేదమే చెప్పుకుందండి. చెప్పిన తర్వాత ఆయన శాంతించాడు. శాంతించిన తర్వాత ఏమిటంటే ఇంక నీ కోరికల లిస్ట్ ఆయన ఎదురుగుండా పెట్టేసేయి అని అక్కడ చెప్తూ ముందు అగ్న విష్ణు సజోషసే మా వర్ధంతు వాంగిర అంటూ ఇదో గొప్ప ఉదాహరణ. అంటే రుద్రుడే అగ్ని, అగ్నే రుద్రుడు అనేటటువంటి మాటకి ఇది ఇది ఇవన్నీ చెప్పుకున్నాక మనం అల్టిమేట్లీ ఇంకా ఇందులోనే ఇంకొక మనకి మహానారాయణ ఉపనిషత్తులో త్వమగ్నేద్యుభిస్త్వమాసు సూక్షణిస్త్వమధ్యస్త్వమశ్మనస్పరి త్వం వనేభ్యస్త్వమోషధీభ్యస్త్వం నృణాన్ నృపతే జాయసే శుచి. ఇక్కడ కూడా ఇది అగ్నికి మనం ఏం ప్రార్థన చేస్తాం? అగ్నా విష్ణు అంటున్నావు కదయ్యా చమకంలో. ఆ అగ్నిని ఏమిటి కోరాలి? అలా ఆయన యొక్క లక్షణాలు ఏమిటి? అవి వర్ణించేటటువంటి త్వమగ్నే హే అగ్నే, హే అగ్ని అంటే ఓ అగ్నిదేవ, త్వం అపి ద్యుభిః ఉత్తమ కాంతిభిః సహితః సన్ అస్మన్ మృత్యుం నివారయ. ద్యుభి అంటే కాంతి అండి, రేడియేషన్. నీ కాంతి రేఖలతోటి బ్రహ్మాండంగా వెలిగిపోతూ ప్రకాశిస్తూ మమ్మల్ని మృత్యువు నుంచి దూరం చేయవయ్యా. మాకు మృత్యువుని నివారించు. అంటే మరణం లేకుండా చేయవయ్యా. నివారించండి తొలగిపోదు కాదు, సుదీర్ఘమైనటువంటి ఆయుష్ని ఇయ్యి. కించ అంతేకాదు త్వమాసు సూక్షణి అని మాట ఉందండి. త్వం ఆసు శీఘ్రం శోషయతి. ఆయన శీఘ్రంగా వెంటనే శోషయతి భక్తానాం పాపం ఇత్యాసు సూక్షణి. భక్తుల యొక్క పాపాలన్నింటినీ ఎండగట్టేస్తట. మెల్లగా కాదు, వేగంగా. ఆశుకవిత్వం అంటాం కదండి. ఆశు అంటే వేగంగా. ఆశు శీఘ్రం, శీఘ్రముగా శోషయతి. ఏమిటయ్యా ఏది ఎండగడతాడు అంటే భక్తానాం పాపం. భక్తులు ఏమేమి పాపాలు చేసి ఉంటాం మనం తప్పకుండా చేస్తూనే ఉంటాం. తెలిసి కొన్ని జ్ఞానంతో జ్ఞానత అజ్ఞానత చేస్తూనే ఉంటాం. ఆ పాపాలను పోగొట్టడానికి మార్గం ఏంటంటే అగ్నిదేవుని స్తోత్రం చేసుకోవడం అంట. అంచేత ఆయనకు ఒక పేరు ఏమిటంటే ఆసు సూక్షణి అని పేరుటండి. అంటే వెంటనే పాపాలను తొలగించేటటువంటి వాడు తాదృశో భవ. అలా ఉండవయ్యా అంటే మాకు పాపాలను పోగొడుతూ ఉండు. అంతేకాదు త్వమభ్యః ఉపరి కణత్వేన కారణత్వేన తిష్టసి. నువ్వు ఎలా ఉంటావు అంటే త్వమభ్యః త్వం అశ్మనస్పరి అంటే త్వం ఉపరి కణత్వేన తిష్టసి. నువ్వు నీటి బిందువుల రూపంలో ఉంటావయ్యా పైన. అంటే ఈ వేడి సూర్యుని యొక్క కిరణముల యొక్క వేడి మూలాన్ని ఎవాపరేషన్ కారణంగా వాటర్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆకాశంలో వెళ్ళిపోయి ఎక్కడ ఏ రూపంలో ఉంటాయి? అది వాటర్ మాలిక్యూల్స్ ఫామ్‌లో చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఫామ్‌లో ఉంటాయి. ఏమండి? ఇదే మాట మనకి కాళిదాసు కూడా మేఘ సందేశంలో మేఘం అనే మాట చెప్తాడండి. మేఘం అంటే ఏంటంటే ధూమజ్యోతిః సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః అంటాడండి. మేఘం అంటే ఏమిటి? డిఫైన్ చేయమని. డిఫైన్ క్లౌడ్ అంటే ధూమం అంటే పొగ, అంటే డస్ట్ పార్టికల్స్. జ్యోతి అందులో ఉండేటటువంటి తేజస్సు. ధూమజ్యోతి సలిలం మళ్ళీ వాటర్ నీళ్లు, వాయువు, మరుత్తు. ఈ నాలుగిటి యొక్క సంఘాతమే మేఘమయ్యా. ఈ నాలుగు కలిస్తే ఫారం అయ్యేదే మేఘమయ్యా అంటారు. అందులో ఉండేటటువంటి ఆ తేజో రూపంలో ఉండేవాడు నువ్వయ్యా ఓ అగ్నిదేవ. అంచేతనే మనకి మెరుపులు వస్తున్నాయి, పిడుగులు వస్తున్నాయి. ఆ పిడుగు ఎలా వస్తుంది? ఛార్జ్ ఎంత ఎంత ఛార్జ్ వస్తుంది? ఓ వృక్షం మీద పడితే వృక్షం భగ్గున మండిపోతుంది అంతేది. అలాగా నువ్వు ఉపరి కణత్వేన తిష్టసి. పైన కణముల రూపంలో ఉన్నావయ్యా. తర్వాత అప్కారణత్వాద్ అగ్నే అభ్యః ఆదిత్యం. అంచేత నీటికి కారణము అగ్ని అయ్యింది గనక ఎలాగా మనకి చూడండి పంచమహాభూతాల ఆవిర్భావం ఎలా జరిగింది? పంచమహాభూతాలు ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం వచ్చిందండి. అగ్ని నుంచి జలం వచ్చింది.
ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ నీటి అగ్ని నుంచి నీరు వచ్చాయి. అంచేత ఉదకములకు కారణం ఎవరయ్యారు? అగ్ని అయింది. అందుచేత అగ్ని కంటే ఈ జలముల కంటే కూడా నువ్వు అధికమైనటువంటి వాడవయ్యా. అప్ కారణత్వాత్ నీటికి నువ్వు కారణము, అది కార్యము. అందుచేత అగ్ని అభ్య ఆధిక్యం, నీటి కంటే కూడా అగ్నికి ఆధిక్యత ఉన్నది అని. ఇక్కడ ఈ సందర్భంలో నాకు వెంటనే ఒకటి గుర్తుకు వస్తుందండి. మొన్న కిందటి వారం నాడు మేము లక్నోలో ఒక హోటల్లో ఉన్నాం. అక్కడ దాని పేరు త్రిజల్ త్రిజల్ అని పెట్టాడండి. జలం అంటే నేను వాడి అర్థం ఏంటి? త్రిజల్ అంటే అర్థం ఏంటంటే మామూలు జలం అంటే నీరని అనుకుంటూ ఉంటాం. కానీ అర్థం త్రిజల్ అంటే శివుడు అని చెప్తున్నారండి వాడు. అక్కడ శివుడు మహాకాళేశ్వరుడు బొమ్మ పెట్టినారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు బొమ్మ. అడిగాను, ఏమయ్య త్రిజల్ అంటే ఏంటంటే శివుడు అంటే. లేదు, అందులో త్రి అంటే అర్థమవుతుంది, జలం అంటే నీళ్లు కదా అంటే నాకు అవి తెలియదు అంటాను. తర్వాత అనిపించింది, జ్వాలలోంచి వచ్చిన పదమే జల. జ్వాలం అంటే అగ్ని, అందులో వచ్చింది. సరిగ్గా మరి ఇక్కడ ఏదేది చెప్తున్నాడో నీటిలో అగ్నిలోంచి నీరు వచ్చిందని అన్నామే, అక్కడ మనకి జ్వాలలోంచి అగ్నికి సంబంధించి అంటే అది జలము. జ్వాలలోంచి అంటే ఆ ఉద్దేశంలో జ్వాల వకారం పోయి చివరికి త్రిజ్వాల కాస్త త్రిజల అయిపోయిందేమో అని అనిపించిందండి. అంటే ఆ రకంగా అప్కారణత్వ అగ్నే అభ్య ఆధిక్యం అగ్నేరాప. ఇప్పుడు మనం చెప్పిన వాక్యమే మనకి ఉపనిషత్తుల వాక్యం చెప్పారు. కించాత్వం మహామేరు రూపస్య పాషాణస్య ఉపరి తిష్టసి. ఇది మొత్తం ఈ భూమండలం అంతకంటా చాలా ఎత్తైంది ఏంటంటే మనకి అన్ని పర్వతాలకి మేరు పర్వతం చెప్పుకుంటాం. ఈ మేరు పర్వతం అది ఎలా ఉంటుంది? పాషాణ రూపంలో ఉంటుంది. ఆ పాషాణ రూపంలో ఉండి బంగారు కొండ, దానికంటే పైన ఉంటావయ్యా కనకాచల శిఖరేషు అగ్ని ఆది దేవానాం విద్యమానత్వ ప్రసిద్ధే. ఈ దేవతలందరూ ఎక్కడుంటారు అంటే మేరు పర్వతం పైన కూర్చుని శిఖరాల మీద కూర్చుని ఆడుకుంటూ ఉంటారట, అక్కడ కూర్చుంటూ ఉంటారట, అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారట. అంటే కనకాచలం అంటే బంగారు బంగారు కొండ, అంటే మేరు పర్వతం. ఆ మేరు పర్వతం యొక్క శిఖరముల యందు ఈ అగ్ని మొదలైన దేవతలు, అగ్ని కావచ్చు, వరుణుడు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, కుబేరుడు కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కూడా విద్యమానత్వం అక్కడ ఉంటుంటారు. వీరు అంటే దేవతాలోకాలు అక్కడ ఉన్నాయని. అంతేకాదయ్యా, అంటే ఇవన్నీ అగ్ని యొక్క లక్షణములు. అగ్ని అనేది దేవతగా తీసుకుంటే కించత్వం వనేభ్య అంటే వ్యత్యయేన నందనాదిషు వనేషు విహరసి. వనముల యందు ఉంటావు నువ్వు. వనం అంటే ఏంటంటే నందనవనం. ఇప్పుడు స్వర్గలోకంలో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ఉద్యానవనం ఏమిటంటే దాని పేరు నందనవనం చెప్పుకుంటారు. అలాంటి వాటిలో కూడా ఉంటావయ్యా నువ్వు. కించ త్వం ఓషధీభ్య వ్యత్యయేన సోమలతాది ఓషధీషు వ్యాప్య తిష్టది. నువ్వు ఆకాశంలో నందనంలో కూర్చోడు కాదు, నేల మీద ఉండేటటువంటి సోమలతలో కూడా ఉంటావు. అంచేతనే అగ్ని సోమయాగంలో ఈ సోమలతకి చాలా ప్రసిద్ధమైనటువంటిది. లతారూపంలో ఉంటావు. హే నృపతే యజమాన రూప మనుష్య అధిపతి అగ్ని. అంటే మనుషుల్లోకి వచ్చేప్పటికి మహారాజులో ఉంటావు. అంచేదంటే మనకి హే నృపతే చూడండి, త్వమగ్నేద్యుభిస్త్వమాసు సూక్షణిస్త్వమభ్యస్త్వమశ్మనస్పరి. అశ్మ అంటే రాయి అంటే పర్వతం మీద. త్వం త్వమోషధీభ్య త్వం నృణాం నృపతే. మనుష్యులకి ఆ రాజువి అంటే అందులో శ్రేష్ఠుడైనటువంటి వాళ్ళలో యజమాన రూప మనుష్యాధిపతే అగ్నే త్వం నృణాం యజమానానాం మధ్యే పూజ్య జాయసే భవసి. యజ్ఞం చేద్దామని చాలా మంది అనుకుంటుంటే యజ్ఞం చేస్తుంటే చాలా మంది చూడడానికి వచ్చిన వాళ్ళు అసలు చేసేటువంటి కర్తలు ఉండగా ఆ యజమానుల మధ్యలో నువ్వు పూజనీయుడివై ఉన్నావయ్యా. కించత్వం జాయసే శుచి. ఇక్కడ శుచి అనమాట కించత్వం వైదిక లోకం ఆశు నిక అశానిక సర్వ పదార్థభుగ్ అపి సన్ సర్వదా శుచిరేవ. ఎప్పుడు నువ్వు శుచిగానే ఉంటావయ్యా. ఏవం విధ ప్రభావ త్వం మృత్యోహ సకాశాత్ మాం పాహి ఇది పూర్వేణ అన్వయ. అటువంటి నువ్వు మమ్మల్ని మృత్యువుని యొక్క సమీపం నుండి దూరంగా ఉంచవయ్యా. అంటే మాకు మృత్యు వెంటనే త్వరగా రాకుండా చూడవయ్యా, అంటే దీర్ఘాయుష్ని ప్రసాదించవయ్యా అని చెప్పేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రార్థన మంత్రం కూడా మనకి అగ్నిని గురించినటువంటి మనకి మహానారాయణ ఉపనిషత్తులో లభిస్తోందండి. అంటే అగ్నికి సంబంధించిన అతి ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ మనం చూసుకుంటూ వస్తున్నాం మనం ఇప్పుడు. తర్వాత ఇంకా ఇది కాకుండా మనకి మనకి ఋగ్వేదంలో అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం
అనే మంత్రంతో ప్రారంభం. అగ్నిం ఈళే పురోహితం యజ్ఞస్య అని దానికి వాక్యం కూడా చూడండి. ఇవన్నీ చాలా ప్రసిద్ధమైనటువంటి అగ్ని అనే మాట అన్నాము. ఈ మామూలుగా మనం ఏమాత్రం మన ఈ సంస్కారాల్లో ఉన్న ఈ పదాలన్నీ విని తీరాలండి. అందుకోసం ఒక్కసారి మనకి కాంప్రహెన్సివ్‌గా ఉంటుందని చెప్పి కవర్ చేస్తున్నాం వీటిల్లో. ఇక అగ్నిమీళే ఇది చాలా ప్రసిద్ధి. మొట్టమొదటి మంత్రం ఋగ్వేదం 4 వేదాల్లోకి ఋగ్వేదం పెద్దది. దానికి అర్థం ఏమిటసల? అగ్నిం ఈళే అగ్నిం యాచామి. నేను అగ్నిని ప్రార్థిస్తున్నాను. యాచన చేస్తున్నాను. ఏమని? అగ్నిం ఈళే. ఈళి అధ్యేషణ కర్మ. పూజా కర్మ. అంటే నేను పూజ చేస్తున్నాను. యాచామి అంటే అగ్నిని నేను పూజ చేస్తున్నాను. సేవ చేస్తున్నాను. అంటే దాని పురోహితః వ్యాఖ్యాతః యజ్ఞశ్చ. అంటే పురోహితుడు అంటే ఏంటి? మామూలుగా ముందుగా మన హితమును కోరుకునేటటువంటి వాడు. తర్వాత యజ్ఞస్య దేవం ఋత్విజం. దేవః దానాద్వా దీపనాద్వా. దేవ అనే పదం మనకి విష్ణు సహస్రనామంలో మహాదేవ అనే పదం దగ్గర చాలా విస్తారంగా చెప్పుకున్నామండి. దేవ అనే పదం. దేవము అంటే ద్యుతి, కాంతి కలిగి ఉండుట. అది దీపనము, కాంతి ఇచ్చుట, దానము. తర్వాత ఇంకొక అర్థం కూడా చెప్పుకున్నాడు, కొంచెం బాగుండదు కానీ ఏంటంటే దేవ అంటే జూదం ఆడడం అని కూడా చెప్పాడు. నరదేవ అని ద్రౌపదీదేవి ధర్మరాజు ఆక్షేపిస్తూ ఉంటుంది. నరదేవుడు అయ్యా నువ్వు, అంటే నరులకి దేవుడు లాంటి వాడని ఒక అర్థం, మనుషుల్ని పందెంలో వేస్తావు నువ్వు అని అర్థం కూడా. ద్యోతనాద్వ ద్యుస్థాన భవతీతివ యో దేవ సా దేవత. ఇక్కడ పుల్లింగంలో చెప్పొచ్చు, స్త్రీలింగంలో చెప్పొచ్చు. అంటే మనం దేవత అంటుంటాం. దేవత అగ్నిదేవుడు, ఈ దేవతలు అందరూ అంటుంటాం. దేవతలు అన్నప్పుడు మనం దేవత అనే పదం స్త్రీలింగ పదం అండి. దేవ పుల్లింగ పదం. కానీ దేవతలు ఇంద్రాది దేవతలు అంటుంటాం. మరి ఇంద్రుడు ఆడదా? కాదు. కానీ అక్కడ పుల్లింగమైనా స్త్రీలింగమైన రెండింటికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. హోతారం హోతారం జుహోతే హోతే చ ఔర్ణవాభ రత్నధాతము రమణీయానాం ధనానాం దాతృతమం. మాకు శ్రేష్టమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి హే అగ్నిదేవ నిన్ను మేము సేవిస్తున్నామయ్యా అని. అంటే మన లౌకిక తర్వాత ప్రకాశవంతమైనటువంటి హే అగ్నిదేవ, మా హితాన్ని కోరుకునే అగ్నిదేవ అని అన్ని రకాల స్తోత్రములతో కూడి ఉన్నటువంటి ఆ అగ్ని అనే శబ్దంతో కూడి ఏ దేవత అయితే సూచించబడుతుందో ఆ అగ్నిని నేను సేవించుకుంటాను అని చెప్తూ మనకి ఋగ్వేదం ప్రారంభమవుతుందండి. తర్వాత ఇంకోటి అగ్ని పూర్వే భిరీడ్యో నూతనైహృత సదేవాన్ ఏహ వక్షతి అంటూ, ఇది పూర్వపురుషులందరూ కూడా ఎవరైతే ఏ అగ్నిని సేవ చేశారో ఆ అగ్నిని మేము సేవ చేస్తాం. ఇక్కడ వెంటనే పట్టుకున్నారండి. అయ్యా పూర్వ ఋషులు అంటున్నావు, వేదం అపౌరుషేయం అంటున్నావు, వేదానికి అపౌరుషేయం అంటే ఎవరు రాసింది కాదంటున్నావు, ఎవరు నోటితో చెప్పేసింది కాదంటావు డైరెక్ట్గాను, ఊహించి చెప్పింది కాదు. మరి పూర్వ ఋషులు అనే మాట ఎలా వస్తుందయ్యా? ఇది వేదం చెప్పిందయ్యా అంటే పూర్వకల్పాల్లో ఉండేటటువంటి మాటను అర్థం తీసుకోండి అంటూ అక్కడ దానికి ఇలా అగ్ని అనే పదానికి మనకి ఋగ్వేదంలో ఆ ప్రారంభమే ప్రారంభం. అగ్ని అనే శబ్దంతో ప్రారంభమవుతూ ఉంటుందండి. ఈ రకంగా ఉన్నటువంటి ఇవన్నీ దాటిన తర్వాత చివరికి ఇప్పటికి అగ్ని అనే పదానికి సంక్షిప్తంగా ఇంతవరకు చెప్పుకున్నాం. ఇంకా ఇంత లోపలికి వెళ్ళట్లేదు. మరి విష్ణు అనే పదానికి అర్థం ఏంటి? అసలు విష్ణు అనే పదానికి వ్యుత్పత్తులేమిటి? ఇక్కడ దీనికి మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నటువంటి అక్కడే అదే చాలా విస్తారంగా కనిపిస్తోందండి. మనం విశ్వం విష్ణు అనే చోట ఇక్కడ చూడండి, మళ్ళీ అక్కడ విష్ణు శబ్దానికి విశ్వం విష్ణు అని అర్థం చెప్దామంటే, భాష్యం చెప్దామంటే ఆయన కూడా మళ్ళీ వెంటనే శంకరాచార్యులు మళ్ళీ ఋగ్వేదాన్ని రిఫర్ చేస్తున్నారు. విష్ణు ఇది తథాచ ఋగ్వేదే, అంటే విశ్వం గురించి ఏ వర్ణన అంతా దాని భాష్యం రాశారో అదే రకంగా విశ్వానికి సంబంధించిన ఎన్ని వందల రిఫరెన్సెస్ ఇచ్చారో అక్కడ 5 పేజీలు అంతా వచ్చిందండి దానికి. అటువంటి ఋగ్వేదం అస్య జానంతో నామచ్చిద్వివ్యక్త నమస్నహస్తే విష్ణు సుమతిం భజామహే. ఋక్ సంహితలో అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ విష్ణు అనే పదం అక్కడ ఉంది. ఇత్యాది వాక్యై విష్ణో నామ సంకీర్తనైన సమ్యక్ జ్ఞాన ప్రాప్తిర్విహిత. అంటే విష్ణు అనేటటువంటి ఆ శబ్దమును సంకీర్తనము చేయుట చేత, మళ్ళీ మళ్ళీ మనం దాన్ని మననం చేసుకున్నట్టు చేత, పైకి ఉచ్చరితుడి చేత కూడా ఏమొస్తున్నాయా ఫలం ఏంటంటే జ్ఞాన ప్రాప్తిటండి. ఏ జ్ఞానం? లౌకికమైనటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవా కాదు. సమ్యక్ జ్ఞానం. సమ్యక్ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అర్థం అండి. సమ్యక్ అంటే అర్థం ఏంటంటే లెస్స అని తెలుగులో మామూలుగా సంస్కృత పదానికి. అంటే కాంప్రహెన్సివ్, టోటల్ నాలెడ్జ్. టోటల్ నాలెడ్జ్ ఒకే ఒక్కటండి, అదేమిటంటే ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం. అక్కడ అదే ఒక చోట అంటారండి, ఏది తెలిస్తే అన్నీ తెలుస్తున్నాయో అది చెప్పవయ్యా నాకు అని అడుగుతాడండి శౌనక మహర్షి.
ఆంగీరస మహర్షిని. ఎలాగంటే నేను ఎంఏ మ్యాథమెటిక్స్ చేస్తే నాకు మ్యాథ్స్ ఒకటే తెలుస్తోంది. కెమిస్ట్రీ తెలియట్లేదు, బోటనీ తెలియట్లేదు. ఎంఎస్సీ బోటనీ చేస్తే నాకు బోటనీయే తెలుస్తోంది. న్యూక్లియర్ ఫిజిక్స్ తెలియట్లేదు నాకు. అలా కాదు. ఏది నేర్చుకుంటే మొత్తం అన్ని సబ్జెక్టులు తెలిసిపోతాయో అదొక్కటి చెప్పవయ్యా నాకు అని శౌనక మహర్షి అలాంటిది ఏమైనా ఉందా? ఆ విధానం ఏమైనా ఉందా? విద్యాధారం ఏమైనా ఉందా? ఉంటే నాకు చెప్పండి అని ప్రార్థిస్తాడు శౌనకుడు. ఉందయ్యా. ఏమిటయ్యా అది? ఆత్మవిద్య అని చెప్తారు. ఆత్మజ్ఞానం అంటారు. అలాగా ఇక్కడ విష్ణు నామ సంకీర్తన సమ్యక్ జ్ఞానం. సమ్యక్ అంటే కాంప్రహెన్సివ్ అంటే మొత్తం అన్ని టోటల్ నాలెడ్జ్. టోటల్ నాలెడ్జ్ అంటే ఒకటే ఆత్మజ్ఞానం అండి. అది విహిత. అసలు ఈ పదం ఎలా వచ్చింది? విష్ణు అనే పదం వేవేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు. వ్యాపించుటయే లక్షణంగా కలవాడు. సర్వవ్యాపి అని అర్థం. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుందండి? సర్వవ్యాపి అనేది నరసింహ అవతార ఘట్టంలో వస్తుందండి. ఇందుగలడు అందులేడు ఇక్కడ ప్రహ్లాదుడు డిక్లేర్ చేస్తున్నాడు ఆయన హిరణ్యకశిపుడితోటి. ఎక్కడున్నాడు రా నీ విష్ణు అంటే ఎక్కడ లేడు. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు నా సందేహం వద్దా నీకు? ఇందుగలడు అందులేడని సందేహం వలదు. అంటే సర్వవ్యాపి అని అతను స్పష్టంగా అతనికి ఆ కాన్సెప్ట్ తోటి ఉన్నాడు. ఆ ఫీల్డ్లో ఉన్నాడు అతను. అదండి వ్యాప్నోతి విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపి అని అర్థం అండి. అంటే ఎలా వచ్చింది అది? విషే వ్యాప్తి అభిధాయన. ఇదంతా వ్యాకరణ లోకం. ఎటువంటి ఎంతలా వ్యాపిస్తట ఆయన అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య ఇత్యర్థ. అంటే ఇక్కడ మామూలుగా వ్యాప్నోతి అంటే మామూలుగా మనకి సర్వత్రా వ్యాపిస్తాడంటే ఇందుగలడు అందులేడంటే ఎక్కడ ఏమైంది? ఇక్కడో పదార్థం ఉంది, అక్కడో పదార్థం ఉంది, మధ్యలో రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది అని అర్థం వస్తుందండి. ఇందు గలడు అందులేడు. ఇందు అందు అనేప్పుడు ఏమైందండి? ఇక్కడ ఏ అనే పదార్థం ఒకటి ఉంది, బి అనేది ఇంకో వస్తువు పదార్థం ఒకటి ఉంది. ఏకి బికి మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉంది. అది మీరు వ్యాక్యూమ్ అని అన్నాం, సమ్ స్పేస్ ఉంది కదా. ఇలా ఏమైందంటే ప్రదేశాన్ని విభజన చేసినట్టు అయిందండి. ఇలాగా ఆ మాట ఇక్కడ చెప్తున్నారండి. అలాంటి దేశ ఛేద శూన్య. ఈ ప్రదేశమును ఛేదించుట అనేటటువంటి అలా కాన్సెప్ట్ లేదే ఆయనకి. అంటే బియాండ్ ది డైమెన్షన్స్. బియాండ్ ది డైమెన్షన్స్. ఏమంటే అలాగే కాలము. మనం కాలాన్ని విభజన చేసాం. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, నిన్న, ఈరోజు, రేపు అంటూ మనం 3 రకాల భాగాలు చేసేసాం దాన్ని. లేదు ఆయనకి. ఆయన నిన్న ఎలా ఉందో, ఈ పూట ఎలా ఉందో, రేపు అలాగే ఉంటుంది ఆయన. వీటి కాలానికి అతీతుడు, కాలాతీతుడు ఆయన. అలాగే దేశకాల వస్తువు. ఈ వస్తువు వేరు, ఆ వస్తువు మనం ద్వైతంలో ఉన్నామండి మనం. ఇది వేరు, అది వేరు. నేను వేరు, ల్యాప్టాప్ వేరు, నాకు ఎదురుకుండా కనిపిస్తున్న స్క్రీన్ వేరు కాదండి. సమస్తము ఆయనే. అలాగా మొత్తం ఇవన్నిట్లోనూ కూడా అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడు. దేశ కాల వస్తు పరిచ్ఛేదం అంటే డిలిమిటింగ్ ఫ్యాక్టర్ అంటారు. డిలిమిటింగ్ అంటే విభజన చేసే పద్ధతి. పరిచ్ఛేదం. ఇది ఇక్కడ ఆగా అయిపోయింది, టైం నిన్నటితో అయిపోయింది, రాత్రి 12కి అయిపోయింది, ఇవాళ రాత్రి డేట్ స్టార్ట్ అయింది. అలా ఒక పరిచ్ఛేదం, లిమిట్స్ పెట్టాను దానికి. అలా అటువంటి పరిచ్ఛేద శూన్య అని ఇక్కడ వస్తుందండి. దీని కాంటెక్స్ట్లో మనం చెప్పాలంటేనండి, మన మ్యాథమెటిక్స్లో పాయింట్ తీసుకోండి. డెఫినేషన్ ఆఫ్ పాయింట్. పాయింట్ని ఎలా డిఫైన్ చేస్తామండి? పాయింట్ హ్యాజ్ నో డెప్త్. పాయింట్ లెంగ్త్, బ్రెడ్త్, డెప్త్ 3 కూడా లేవండి దానికి. ఇట్ ఈజ్ డైమెన్షన్ లెస్ అని చెప్తాం. పాయింట్ ఈజ్ డైమెన్షన్ లెస్. మన జామెట్రీ స్టార్ట్ చేస్తూ పాయింట్తో చెప్తాం. అరే అబ్బాయి పెన్సిల్తో కాగితం చుక్క పెట్టరా అంటాం. ఆ చుక్క పెట్టమంటున్నాం ఎందుకంటే ఇంకో మార్గం లేక, గత్యంతరం లేక. కానీ ఎవడైనా ఏమండి మీరు పాయింట్కి డైమెన్షన్ లెస్ అన్నారు, కానీ పెన్సిల్తో చుక్క పెడితే దానికి దాని టెలిస్కోప్ పెట్టి మైక్రోస్కోప్ పెడితే ఇంత లావుగా కనిపిస్తుంది. దాని డైమెన్షన్ ఉన్నట్టే కదా. నిజమే వాడు అన్నమాట. అది మైక్రోస్కోప్ పెడితే డెఫినెట్గా ఇంత చిన్నది పెట్టండి, అది డెఫినెట్లీ మ్యాగ్నిఫై అవుతుంది. అది అక్కడ దానికి ఏదో మినియేచర్ లెవెల్లో దానికి ఒక డైమెన్షన్ మనం ఆక్యుపై చేస్తున్నాం. కానీ పాయింట్ యొక్క సైజ్ అంచేతనే దీనికి బిందు రూపంలో ఉంటాడు అని చెప్పి మనకు పరమేశ్వరుని చెప్తారండి. బిందు రూపం. బిందుకి ఎలా అయితే పరిచ్ఛేదాలు లేవు, దానికి లెంగ్త్ లేదు, బ్రెడ్త్ లేదు, డెప్త్ లేదు, టైం కూడా దానికి బియాండ్ దట్. అటువంటిదండి అది. నాకు ఇక్కడ ఈ వాక్యం చూసే పాయింట్ రూపంలో ఉంటాడు పరమాత్మ అని అనిపిస్తుంటుందండి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మనకు మహానారాయణ పరిషత్ వాక్యాడు మంత్రవృక్షంలో. ఆయన ఎక్కడున్నాడయ్యా? అంతహా లోపల ఉన్నాడు, బహిశ్చ బయట ఉన్నాడు, తత్సర్వం వ్యాప్య సమస్తాన్ని వ్యాపించి ఉన్నాడు. నారాయణుడు అటువంటి వాడు నారాయణుడయ్యా అంటూ మనకు వస్తుందండి. ఇత్యాది శృతే
అది ఈ రకంగా విష్ణు అనే పదం, దాని అర్థము, దాని వ్యుత్పత్తి చెప్పుకున్నామండి. దీనికి విష్ణు పురాణంలో ఎలా ఉందో చూడండి. యస్మాద్విష్టమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మనః తస్మాద్విష్ణురితి ఖ్యాతః విషేర్ధాతోః ప్రవేశనాత్. విషేహ్ అనేటటువంటి ధాతువు వల్ల ఏమిటొచ్చిందయ్యా అంటే అది ప్రవేశించుట అని అర్థం. విషేహ్ అంటే ప్రవేశించుట, అంటే ఉండుట. అంచేత తస్మాత్ విష్ణు ఇది ఖ్యాత, అన్నిట్లోనూ కూడా ఆయన వ్యాపించి ఉంటాడు కనుక, ప్రవేశించి ఉంటాడు కనుక విష్ణు అనే పేరుతో ఆయన ప్రసిద్ధుడయ్యాడు. అంచేత దానికి మనం చెప్తున్నాం తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతు. ఇప్పుడు కొన్ని వేల సార్లు చెప్పుకున్నామండి ఈ మంత్రాన్ని. సృష్టి ఎలా జరిగిందంటే తత్ సృష్ట్వా, ఈ బ్రహ్మాండం అంతని సృష్టించి అన్నిట్లోనూ కూడా అంతటా కూడా ఆయన వ్యాపించి కూర్చున్నాడు ఆయన. తత్ సృష్ట్వా, తత్ అంటే దానిని సృష్టించి, తదేవ అనుప్రావిశదు, దాన్ని ఎక్కడెక్కడ ఏమి చేశాడో అది సృష్టి చేస్తూ ఉండగానే దాని లోపలికి వెళ్ళి ప్రవేశించి కూర్చున్నట్టండి ఈయన అని అక్కడ ఆ వాక్యం వస్తుందండి. యస్మాద్ విష్టమిదం సర్వం అంటే ఏ కారణం చేత ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండం కూడా ఆయన చేత వ్యాపించబడి ఉందో, ప్రవేశించబడి ఉందో, ఎలాగా ఆ మహాత్ముని యొక్క శక్తి వల్ల. అది ఆయన యొక్క ఘనతది. అందుచేత ఆయన విష్ణు అనే పేరు. తస్మాత్ విష్ణు ఇది ఖ్యాత అని ఒక విష్ణు పురాణంలో వాక్యం అండి. మహాభారతంలో శాంతి పర్వంలో వ్యాప్తే మే రోదసీ పార్థ క్రాంతిశ్చాభ్యధికా స్థిత కరమణాశ్చాప్యహం పార్థ విష్ణురిత్యభిసంజ్ఞత అని మహాభారతంలో కూడా మళ్ళీ విష్ణు అనే పదానికి ఆయనే అర్జునుడికి తన నిర్వచనాన్ని చెప్పుకుంటున్నాడండి. వ్యాప్తే మే రోదసీ పార్థ క్రాంతిశ్చ అభ్యధికా స్థిత. ఆయన మొత్తం ఈ రోదసి అనే మాట ఏమిటంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నంత రోదసి అండి. వ్యాప్తి ఎంత నా చేత ఆక్రమించబడిందే ఉండగా కరాంతి, మామూలుగా ఆయనకి త్రివిక్రమావతారంలో ఆయన ఎలా అయితే ఒక పాదాన్ని భూమి మీద మోపి ఇంక రెండో పాదాన్ని అలా వ్యాపించేస్తుంటూ పెడతారు కదండి. క్రమణాచ, క్రమము అనే మాటకి అర్థం ఏంటంటే అడుగు వేయుట అని అర్థం అండి. త్రివిక్రమము అంటే క్రమము అంటే అడుగు వేయుట, విక్రమం అంటే పెద్ద అడుగులు వేయుట, విశేషమైనటువంటి అడుగులు వేయుట. త్రివిక్రమ 3 పెద్ద పెద్ద అడుగులు వేసాడు కనుక ఆయన త్రివిక్రముడు. అదే ఆ మాట చెప్తున్నాడు. క్రమణాచాప్యహం పార్థ, అంతలా నేను అడుగులు వేసి నా చేత మొత్తం ఈ బ్రహ్మాండ రోదసంతా కూడా వ్యాప్తం అయిపోయిందే, అందుచేత నాకు విష్ణు అనే పదం వచ్చింది అని చెప్పి ఇలా సంక్షిప్తంగా మనకి 1-2 ఉదాహరణతోటే ఇక్కడ మనకి విష్ణు అనే శబ్దానికి వ్యుత్పత్తి చెప్పారండి శంకరులు పూజ్యులు. ఈ రకంగా మనకి అగ్నా విష్ణు అనేటువంటి మొట్టమొదటి ఏ మాట అయితే ఉందో దానికి మనం ఇంతవరకు యథాశక్తి వాటికి రిఫరెన్సెస్ చూసామండి మనం. ఇక్కడి నుంచి చూడండి ఇంకా అసలు పదం ఇది. ఇది ఎక్కడిదంటే చతుర్థకాండే సప్తమ ప్రపాఠక. మన కృష్ణ యజుర్వేదంలో సంహితలో 4వ కాండలో 7 ప్రపాఠకం అంటే పన్నం అండి. 7వ పన్నం. 7వ పన్నంలో మొదటి భాగము 11 అనువాకాలు చమకం అంటారు. ఇంకా చాలా అనువాకాలు ఉన్నాయి. మొత్తం పన్నం అంతని చమకం అన్నట్టు లేదండి. ఈ 11 అనువాకాల భాగాన్ని అన్నింటిలోనూ చ మే అని 2 అక్షరాలు రిపీటెడ్గా వస్తుంటాయి. ఇక్కడ చూడండి. వాజశ్చమే, ప్రసవశ్చమే, ప్రయతిశ్చమే, అక్కడ అలాగ అని మే. చ అంటే మరియు అండనమాట. మే అంటే నాకు, అది నాకు అనుగ్రహించవయ్యా అని ఇలా ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మనం ప్రారంభిద్దామండి. భాష్యం ఇక్కడ అందుకుంటుంది. ఓం అగ్నా విష్ణు సజోష సేమావర్ధంతు వాంగిరః జుమ్నైర్వాజేభిరాగతం వాజిశ్చ మే, ప్రసవశ్చ మే, ప్రయతిశ్చ మే, ప్రసితిశ్చ మే, ధీతిశ్చ మే, క్రతుశ్చ మే, స్వరశ్చ మే, శ్లోకశ్చ మే. ఇంకా చాలా ఉందండి. ఇంకా పనస కూడా అవ్వలేదు. ఇక్కడ దీనికి భాగం ఎలా ఇస్తుందో చూడండి. అది మామూలుగా ఏ పన్నం అయినా సరే భాష్యం ప్రారంభించేప్పుడు, కాండ ప్రారంభించేప్పుడు దాని మొట్టమొదటి ఈ వాక్యాలు రాస్తారు. యస్య నిశ్వసితం వేదాః యో ఇది సాయణాచార్య వారి భాష్యం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. పరిషేచన ముఖ్యాస్తు సంస్కారాః షష్ఠఈరితాః వసోర్ధారాదయః శిష్టాః ప్రోచ్యంతే అస్మింస్తు సప్తమే. మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం అండి. అన్ని కాండలోనూ మన వేదం భాష్యం ప్రారంభంలోనే మొట్టమొదటి రాసుకున్నారు. ప్రతి కాండలోనూ మొట్టమొదటిలో రాస్తూనే ఉంటారు. యస్య నిశ్వసితం వేద, ఏ పరమాత్మ యొక్క
మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటాం. ఈ నిశ్వాస రూపం అంటే బయటకు వదిలిపెట్టేది అది నిశ్వాసం. ఉచ్ఛ్వాసం అంటే లోపల పీల్చేది. యస్య నిశ్వసితం వేద, ఏ పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో వేదాలు బయటకు వచ్చాయో, ఎవరైతే ఆ వేదాలను ఉపయోగించుకుని యో వేదేభ్య, వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని అఖిలం జగత్ నిర్మమే, సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని నిర్మాణం చేశాడో ఆ మహానుభావుడిని తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరుడు. అటువంటి విద్యాతీర్థుడు, సమస్త విద్యలకి కూడా తీర్థస్థానీయుడు ఆయన. అంటే అన్నిటికంటా కూడా అత్యున్నతమైనటువంటి సమస్త జ్ఞానాలకి అత్యున్నత స్థితిలో ఉండేటటువంటి మహేశ్వరుడు, సమస్తమైన ఐశ్వర్యములు కలవాడు. శివుడని అర్థం కాదండి, ఈ శివుడని తక్కువ ఏం కాదు. శివుడంటే ఇక్కడ సమస్తం ఏంటంటే మహేశ్వరుడు అంటే సమస్తమైన ఐశ్వర్యములు. ఇంకా ఇది ఉంది అది లేదు అని కాదు, జ్ఞానముతో అత్యున్నతమైనటువంటి జ్ఞానం అనేటటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆ పరమాత్మకి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్తూ, ఇక్కడ ఇందులో ఏమిటి సప్తమే, ఈ 7వ కాండలో ఏం చెప్తారో సంక్షిప్తంగా ఒక్క శ్లోకం చెప్పేశారండి ముందర. పరిశేచన ముఖ్యాస్తు సంస్కారా షష్ఠ ఈరితా. ఇందులో 6 రకాల సంస్కారాలు ఉంటాయి. ఏమిటంటే పరిశేచనం, మామూలుగా మనం భోజనం చేసే సత్యం త్వర్తేన పరిశించామి అంటుంటారు. పరిశేచన ముఖ్యాస్తు, పరిశేచనము మొదలైనవి. మొదలు ముఖ్యం అంటే ప్రసారం ఏంటంటే అది మొట్టమొదటి చెప్పుకునేది ఇంగ్లీష్లో. ఇంకా అలాంటివి ఇంకా ఉన్నాయి. వసోర్ధారాదయ, వసోర్ధార అంటారండి. వసోర్ధార అంటే వసోహ అంటే వసువు అంటే ఐశ్వర్యం, ధార అంటే ప్రవాహం, నాన్ స్టాప్, వితౌట్ బ్రేక్ అని. ఇక్కడ మామూలుగా ఏం చేస్తామంటేనండి, మనం ఈ యజ్ఞం చేసిన హోమం చేసిన తర్వాత వసోర్ధారని పొడుగుపాటి 5 అడుగులు మనకి ఒక పెద్ద సురుక కర్రలా ఉంటుంది, దాన్ని అది చెక్కు ఉంటుంది, అందులోంచి ఆవు నెయ్యి పోస్తుంటే అది ధార కింద ఎక్కడ నాన్ స్టాప్గా అందులో అగ్నిహోత్రంలో పడుతూ ఉండాలండి. దాన్ని ఏమంటారంటే వసోర్ధార అంటారండి. ఆ అగ్నిహోత్రం నెయ్యి పోస్తున్నాడు కాదు, మంత్రముల చేత పునీతమైనటువంటి ఆజ్యాన్ని అక్కడ ఆహుతి చేస్తున్నాం, సమర్పణ చేస్తున్నాం పరమేశ్వరుడికి. అది దాని పేరు వసోర్ధ. ఇవన్నీ కూడా ఇది ఒక రకమైనటువంటి సంస్కారం అంట. విశిష్టాహ ప్రోచ్యంతే అస్మిన్స్తు సప్తమే, అస్మిన్ సప్తమే, ఈ సప్తమ కాండంలో ఈ వసోర్ధార మొదలైనటువంటి పరిశేచనంతో ప్రారంభించి వసోర్ధార మొదలైనటువంటి మొత్తం ఈ సంస్కారాలన్నీ కూడా ఇందులో వివరించబడతాయి అని చెప్పి ఇక్కడ మొట్టమొదట అగ్నా విష్ణు ఇది కల్ప. అగ్నా విష్ణు మొట్టమొదటి ఇప్పుడు కూడా కల్పశాస్త్రం ఉందండి మనకి వేదాంగాల్లో. అగ్నా విష్ణు సజోషసేతి మొట్టమొదటి ఇందులో విశేషం చూడండి. ఆ వాక్యం చూస్తే ఈ మొట్టమొదట 2 లైన్లకి చమేలు లేవండి. వాజశ్చమే నుంచి ప్రారంభం తప్ప అగ్నా విష్ణు చమే లేవు ఇందులో. కానీ చమకం ఎక్కడి నుంచి? వాజశ్చమే నుంచి ప్రారంభం కాదండి, అగ్నా విష్ణు నుంచి ప్రారంభం. అంటే చమకంలో మొదటి 2 వాక్యాలు కూడా చమ అనే పదాలు లేనటువంటివి. అగ్నా విష్ణు సజోష సేమావర్ధంతో వాంగిరహ జుమ్నైర్వాజేభిరాగతం అనేటటువంటిది ఒక ప్రియాంబుల్ లాంటివి. అసలు చమకం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దానికి ఇక్కడ చెప్తున్నారు వ్యాఖ్యానంలో, దానికి కల్పం ఏమిటి చెప్తున్నారు? అగ్నా విష్ణు వాక్యం ఏం చెప్తుంది? అగ్నా విష్ణు సజోషస ఇది చతుర్గృహీతం హుత్వా ఔదంబరీం సృచం వ్యాయామమాత్రీం మృదా ప్రదిగ్ధాం పశ్చాద్ ఆసేచన్వతీం ఘృతస్య పూరయిత్వా వాజశ్చమే ప్రథవశ్చమ ఇది సంతతాం వసోర్ధారాం జుహోత్య మంత్ర సమాపనాత్ అని చెప్పి అలా ఆపస్తంభ శ్రోత సూత్రంలో ఉందిటండి. ఏమిటి చెప్తున్నారంటే అగ్నా విష్ణు సజోషస అనే మంత్రంతో ఏం చేయాలంటే చతుర్గృహీతం హుత్వా అంటే 4 సార్లు తీసుకోవడం. మనం ఏకం ద్వే త్రీణి చత్వారి అంటుంటామండి. ఆ మాటలండి 4 సార్లు తీసుకుని ఏమిటి ఔదంబరీం అంటే మేడికర్ర, ఔదుంబరం, దాంతోటి దాని మేడి కర్రతో తయారు చేసినటువంటి సృచం, దాని సృక్ అది ఎంత దూరం ఉంటుంది? వ్యాయామం మాత్రమే పొడుగ్గా ఉంటుందండి, మనకి బారలు ఉంటుంది. అది మనం మామూలుగా మన చండీ హోమాలు వచ్చిన అందరూ చూస్తూనే ఉంటారు, ఆఖరి అది పెద్ద పట్టుకుంటూ ఉంటారు దానికి. అది ఎలా అది ఎటువంటిది కావచ్చు అంటే చెక్కతోడే కావచ్చు, మృదా ప్రదిగ్ధం, దాన్ని అంటే మనకి అది తడిని పీల్చేసుకోవాలి, లోపల మళ్ళీ ఇచ్చేది మనకి అందులో ఆవు నెయ్యి వేస్తుంటే సంకోచించి వ్యాకోచించి ఇలాంటి ప్రాబ్లం, దాన్ని సీజనింగ్ చేయడం అంటారు వుడ్డుని. అలాగా మృదా ప్రదిగ్ధం పశ్చాత్ ఆసేచనవతి, కంటిన్యూస్గా ఆ తడుపుతూనే ఉంటాం. అలాగ ఉండే ఘృతస్య పూరయిత్వ, ఆవు నెయ్యితో నింపి వాజశ్చమే ప్రసవశ్చమే ఇది ఇక్కడి నుంచి వాజశ్చమే 2వ వాక్యం 3వ వాక్యం చూసాం కదండి.
అక్కడి నుంచి వాజశ్చమే ప్రసవశ్చమే ఇది అక్కడి నుంచి ప్రారంభించి సంతతాం వసోర్ధారాం ఆ ఆవునేతి ధారని అలాగే కంటిన్యూస్ సంతతాం నాన్ స్టాప్గా వితౌట్ బ్రేక్ మధ్యలో కాసేపు ఇది ఎక్కువ పడిపోతుంది ఇంకా సాగుతుంది అలాగేదండి. అది ఎలా ఉండాలంటే ఆ ధార పైనుంచి అలా పడుతూనే ఉండాలి అలా ఎక్కడ బ్రేక్ రాకూడదు. చెమట అయిపోయింది చివరి దాకా వచ్చేదాకా. జుహోత్య మంత్ర సమాప్త సమాపనాత్ అంతవరకు ఈ మంత్రాన్ని చేస్తూనే ఉండాలని చెప్పి అలా అత్తహి ఏకాదశభి అనువాకై మంత్ర సమాప్యతే. ఎప్పుడు అవుతుందండి? ఏకాదశభి అనువాకై. ఈ మంత్రం ఈ హోమం ఎక్కడికి పూర్తవుతుంది అంటే 11 అనువాకాల పర్యంతము వ్యాపితి చెంది ఉంటుందయా. అప్పటికి 11 అనువాకాలు అయ్యాక ఈ మంత్రం పూర్తవుతుంది. అంటే మధ్యలో దీనికి 55 పదాలు పనసలు ఉంటాయి, అనువాకాలు ఉంటాయి కానీ మొత్తం మంత్రవాక్యం తీసుకుంటే మొదటిలాగా ఇది 11 అనువాక్యం అది అంతవరకు కూడా ఒకటే మంత్రంగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారండి. చతుర్గృహీత హోమ మంత్ర పాఠస్తు అగ్నా విష్ణు సదోష హేమావర్ధంతో ఆంగ్ర జుమ్నైర్వాజేభిరాగతం ఇది. ఇది చతుర్గృహీత హోమ మంత్రం అంటారు. హే అగ్నా విష్ణు ఇక్కడి నుంచి అసలు అర్థం అండి ఇది. హే అగ్నా విష్ణు అంటే అగ్నా విష్ణు అనేది ఏంటంటే సంబోధన ప్రథమ విభక్తి. అందులో ఓ అగ్నిదేవా ఓ విష్ణుదేవా అని అర్థం అండి. అగ్ని అంటే చెప్పుకున్నామంటే తేజస్సు, విష్ణువేమో వ్యాపకత్వం. అంటే నీ తేజస్సు ఒక దేవతగా భావించండి, వ్యాప్తి ఇంకొక దేవతగా భావిస్తే ఈ ఇద్దరు కూడా సమావర్ధ సజోషస ఇమావర్ధ సజోషస. అంటే ఏంటంటే హే అగ్నా విష్ణు ఓ అగ్నిదేవ ఓ విష్ణుదేవ యువాం సజోషస సమాన ప్రీతి భవేతాం. ఇద్దరు కూడా సమానమైనటువంటి ప్రీతితో కలవారై ఉండుగాక. ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. అంటే తేజస్సు ఎక్కువ లేదా వ్యాప్తి తక్కువ లేదా తేజస్సు తక్కువ వ్యాప్తి ఎక్కువ ఇలాంటి భేదభావం ఏమీ లేకుండా అంటే ఇక్కడ దేవతా రూపంలో భిన్నమైనటువంటి దేవతా రూపంలో చూడడం జరుగుతోంది కనుక ఇద్దరు సమానంగా ఉండండి. అంటే ఎక్కడెక్కడ తేజస్సు ఉందో అక్కడెక్కడ వ్యాప్తి, ఎక్కడెక్కడ వ్యాప్తి ఉందో అక్కడెక్కడ తేజస్సు ఉండుగాక అని అర్థం వస్తుందండి. వాం యువయో అటువంటి మీ ఇద్దరు కూడా సమానమైనటువంటి కాంతితోటి అంటే అక్కడ వేడి వ్యాప్తి రెండు కూడా కాంతితో కూడినటువంటి వేడితో కూడినటువంటి మొత్తం ఇద్దరు కూడా సమానంగా ఉందురుగాక. అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ల్యూమినాసిటీ అని అర్థం వస్తుందండి. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఒక చోట ఎక్కువగా ఉండి కాంతి లైట్ దగ్గరలో కాంతి ఎక్కువ ఉంటుంది, లైట్ దూరంగా వెళ్ళి కొద్దీ కాంతి తగ్గుతుంది. అలా వద్దు, సర్వత్రా సమానమైనటువంటి వ్యాప్తితో ఉండేట్లా ఉండండి మీరు అని సమాన ప్రీతి ఇద్దరు అన్యోన్యముగా ఒకడే ఇది వస్తుందని అంటే మళ్ళీ ఎప్పుడైతే రెండు వచ్చిందో అప్పటికి భేదభావం వచ్చినట్టండి. భేదభావం ఎప్పుడైతే వచ్చిందో ఆధిక్యత న్యూనత ఒకటి నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేటువంటి భావాలు మామూలుగా సామాన్య జనులు వస్తుంటాయి. అక్కడ దేవతలు కనుక దేవతల్లో కూడా గుణాలు ఉన్నాయండి. దేవతల్లో కూడా వాళ్ళకి కోపాలు ఉన్నాయి, వాళ్ళకి అసూయలు ఉన్నాయి, వాళ్ళు అనేక రకాల పనులు చేస్తుంటారు. ఇక్కడ ఏమో సమానమైనటువంటి ప్రీతితో ఉండండి, ఇద్దరు కూడా సమానంగా ఉండండి అంటే అన్యోన్యతతో ఉన్నటువంటి దేవతలారా మీరు. వాహ యువయో ఇమాహ గిరః స్తుతి రూపా వాచః వర్ధంతు వృద్ధిం ప్రాప్నువంతు. ఇప్పుడు అగ్న విష్ణు సజోషస అయిపోయిందండి. అక్కడ ఒక భాగం అయిపోయింది. మీరు సమానమైనటువంటి ప్రీతితో ఉండుగాక. ఇమావర్ధంతు ఆంగిరః సజోష సేమ సామాన్య ఆప్తే ఎప్పుడైనా సజోష సేమ అంటుంటారండి. సజోష సేమ దగ్గర ఆపకూడదు. సజోషస ఇమ రెండో లైన్‌కి సంబంధించినటువంటిది. అక్కడ ఏంటి ఇమ అంటే ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్తోత్ర వాక్యాలు ఏవైతే ఉన్నాయో అయిపోయిన తర్వాత వాం ఇమాహ గిరహ ఈ స్తుతి రూపమైనటువంటి వాక్యాలు నువ్వు అంతవాడో ఇంతవాడో నాకు అది ప్రసాదించవయ్యా ఇది అనుగ్రహించవయ్యా నేను చెప్పేటటువంటి స్తోత్ర వాక్యాలు ఇవన్నీ ఎవరి కోసం మీ గురించి నేను చెప్పబోయే స్తోత్ర వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృద్ధిం ప్రాప్నువంతు అవి వృద్ధిని పొందుగాక. అంటే మా యొక్క స్తోత్ర వాక్యములు మీకు ఆనందమును కలిగించుగాక. మీకు ఆనందం కలిగిస్తే నాకు తర్వాత మాట చెప్పాలనిపిస్తుంది. తర్వాత స్తోత్రం ఇంకోటి చదివి చెప్పాలనిపిస్తుంది. నువ్వు కోపంగా చూసావనుకో అప్పుడు కూడా ఆపేస్తాం. దాంతో ఏమైపోయింది అది వృద్ధి పొందదు నా చెప్పదలుచుకున్న స్తోత్ర వాక్యం. అంచేది మమ్మల్ని ఆనందంతో మమ్మల్ని అలా ఆశీర్వదిస్తూ ఉండండి అని అర్థం వస్తుందండి. వాం మళ్ళీ చెప్తాను. వాం అంటే యువయో ఇది మీ గురించి ఇమాహ గిరహ స్తుతి రూపాహ వాచః స్తోత్ర రూపమైనటువంటి ఈ మంత్రవాక్యములు వర్ధంతు వృద్ధిం ప్రాప్నువంతు. మనం జయ జయ అంటుంటామండి. జయ 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 అనేటువంటి జయతు జయతు దేవు అని అక్కడ మన వాక్యం ఉంటుందండి. ఈ దేవుడు జయించాలంటే ఏమిటి?
దేవుడు ఆనందించుగాక అని అక్కడికి అర్థం వస్తుందండి. యువామపి అయితే మీరు వచ్చేప్పుడు ఎలా రావాలంటే మిమ్మల్ని నేను ఆవాహన చేశాను. మీరు వస్తున్నారు. మిమ్మల్ని నేను చెప్పబోయే ముందర నేను చెప్పబోయేది ఏమిటంటే అని ప్రారంభించేసి చెప్పేసాడు. నేను చెప్పబోయేటటువంటి దాన్ని మీరు ఆనంద రూపంలో స్వీకరించండి. కాస్త వృద్ధి ఇట్లా చూడండి అని చెప్పేసి మీరు వృత్తి చేతిలో వస్తారేమో రాకండి మొట్టమొదటి కోరిక కోరేస్తున్నాడండి. యువామపి జుమ్నై ధనై వాజోభి అన్నైశ్చ యుక్తౌ ఆగతం ఇహ అస్మిన్ యజ్ఞే ఆగచ్చతం. మీ ఇద్దరు ఎలా రావాలంటే ధనములతో రండి. పుష్కలంగా చేతి నిండా డబ్బులు పెట్టుకురండి మాకు ఇవ్వడం కోసమని. అలాగే అన్నంతో రండి. వాజము అంటే అన్నములతో రండి, బహువచనం అది. యువామపి జుమ్నై ధనై. ఆ ధనం మీదే, ఆ అన్నం కూడా మీదే, అనుమానం లేదు. కానీ వీరు శుభ్రంగా మాకు వచ్చేవాడు కావిళ్ళతో అన్నం పట్టరండి, బిందుల నిండా కడవల నిండా. అలాగే మాకు ధనరాశులు కూడా పట్టరండి. అలాగే మీరు ఇక్కడ రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అంటే మొట్టమొదటి తనకి కావాల్సినటువంటి ఇందులో ఎన్ని అర్థాలు ఉన్నాయోనండి. అమ్మ ఎవరో కాస్త మాట్లాడడానికి తగ్గించండి అమ్మా, మ్యూట్ చేసుకోండి. అంచేత ఇక్కడ మీరు జువామపి జుమ్నై ధనై వాజోభి అన్నైశ్చ యుక్తవు అంటే ధనములతోటి అన్నములతోటి కూడినటువంటి వారే, అన్నములతోటి అంటే రకరకాలు, అంటే మనకి హరిద్రాన్నం ఇక రకరకాలు ఉన్నాయి మనకి అన్నాలు, క్షీరాన్నం, ఇలాంటి ఎన్ని రకాల అన్నాలు ఉన్నాయి, అన్ని రకాల అన్నాలతోటి కూడా అంటే మాకు ఆనందాన్ని కలిగించే అన్న పదార్థాలన్నిటితో కూడా ఆగతం ఇహ అస్మిన్ యజ్ఞే ఆగచ్చతం. నేను చేసేది యజ్ఞం. ఆ యజ్ఞంలో ఇక్కడ నేను అసోర్ధాన్ని ఉపయోగించి హోమం చేస్తున్నాను మిమ్మల్ని సంతోషం పెట్టడం కోసమని. మాకు ఇవన్నీ మీరు ఇవ్వడం కోసం మిమ్మల్ని ప్రార్థిస్తున్నామయ్యా అని చెప్తూ అథ ఏకాదశ అనువాకాత్మక మంత్ర ఉచ్యతే. ఇక్కడ నుంచి ఇంకా వాజశ్చమే ప్రారంభం లగాయితూ వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ శువశ్చ మూర్ధా చ వ్యశ్నియశ్చాంత్యాయనశ్చాంత్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ అంతవరకు ఆఖరి మంత్రం అండి. అది ఏకాదశ అనువాక మంత్ర వచ్చింది. ఇక్కడ అనువాక భేదస్తు యజ్ఞ భేదస్తు అయజ్ఞ సంయుక్తే కల్పే. చివరికి ఆఖరిని అన్నింటిలో కూడా ప్రతి పదం ఆఖరిని కల్పం అనే మాట ఒకటి ఉంది. కల్పే కల్పేరన్ అక్కడ వస్తున్నాడు మనకి. గర్భాష్టమే వత్సాష్టమి అక్కడ చెప్తున్నాం. అక్కడ చెప్పు ఆ కల్పతామని వస్తుండదు. ఆ కల్పతాం అనే మాటని కలిపే పృథక్ మంత్రత్వేన అనుష్ఠేయత్వాత్ ఉపపద్యతే. అయితే ఇక్కడ ఏ మంత్రానికి ఆ మంత్రం విడివిడిగా నేను చెప్పవలసి వస్తుంది కల్పంలో. ఇంకదా ఇక్కడ యజ్ఞం చేసేప్పుడు మంత్రవాక్యం సంహితావాక్యం అది. కానీ ఇక్కడ నేను మాత్రం ఏ పదానికి ఆ పదం భావన చేసుకుంటూ నేను హోమం చేద్దాం అనుకుంటున్నానయ్యా అని చెప్పుకొస్తూ ఇంకా మొట్టమొదటిది వాజహ ఇది తత్ర ప్రథమ అనువాక పాఠస్థు అంటూ సాయినాచార్య వారి భాష్యం తెలుసుకున్నాను. మొట్టమొదటి భాష్యం రాసే ముందు ఆ వాక్యాన్ని రాస్తారు ముందర. ప్రథమ అనువాకం, మొదటి అనువాకంలో వాక్యం ఏంటి? వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిష్టమే ప్రసితిష్టమే ధీతి. ఇందాక ఇంతవరకే మనం చూసామండి పైన, అంటే మనకి పేజీ దాటిపోతుంది ఇవ్వలేదు అక్కడ. ధీతిష్టమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చమే ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చమే శుశ్చమే చిత్తంచమ ఆధీతంచమే వాక్చమే మనశ్చమే చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమ ఓజశ్చమే సహశ్చమ ఆయుశ్చమే జరాచమ ఆత్మాచమే తనుశ్చమే శర్మచమే వర్మచమే ఇంగానిచమే స్థానిచమే పరుగుషిచమే శరీరాణిచమే అని అంతవరకు మొదటి అనువాకం అండి. తర్వాత జ్యేష్ఠ్యం అందుకుంటుంది. ఇప్పుడు మంత్రం అనువాకం అంతా రాసేసారు కనుక వాజహ వాజశ్చలో పదవిభాగం చేసి వాజహ చ మే. వాజహ అంటే అన్నం. ఇక్కడ మొట్టమొదటి ఇందాక అన్నములతోటి రండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కడ ఏకవచన ప్రయోగం. నాకు అన్నాన్ని ఇవ్వయ్యా మొట్టమొదటిదండి. ఏం చేతంటే ఏమిటి అన్నంతో ప్రారంభించేయడం అంటే ఎక్కడ ఉండదు ఇలాగా. మా ఇంటికి రండి, హాయిగా కూర్చోండి, విశ్రాంతికి తీసుకోండి, కాస్త తర్వాత మాట్లాడుకుందాం. అలా లేకుండా వస్తూనే వచ్చినటువంటి వాళ్ళని అతిథులని కాస్త దేవతా అతిథులు కాస్త నాకు అన్నం పట్టరావయ్యా అంటే ఎందుకయ్యా అంటే మొత్తం జీవితంలో చతుర్ముఖ బ్రహ్మలుగా ఇటు చివరికి రిక్షావాడి వరకు కూడా మధ్యాహ్నం వాళ్ళ టైం ప్రకారం మధ్యాహ్నం సమయం అయ్యేప్పటికి ఆకలితో ఉండి వాడు ఏదో ఒకటి తినాలని కోరుకుంటారండి. వాడు ఐశ్వర్యవంతుడా అనైశ్వర్యవంతుడా కాదు, వాడు రోగా ఆయుష్మంతుడే కాదు,
ప్రతివాడికి ఆకలి అనేది ఒకటి ఉంది. సహజమైనటువంటి జీవునికి లక్షణం ఏంటంటే ఆకలి. అది అన్నిటికంటే పెద్ద ప్రధానమైనటువంటి విషయం అది జీవుడికి. అందుచేత దానికి క్షుద్బాధలు తీర్చేస్తే మిగతా విషయాలు ఏదైనా ఇంకేదంటే ఆకలి విపరీతంగా ఉన్నప్పుడు ఇంకేం మనకి ఏం చెప్పినా ఇప్పుడు నా నా తలకే ఎక్కట్లేదంటాం. అంచేది మొట్టమొదటి అన్నం. వాజః అన్నం. ఇది ఎటువంటిదది? చ శబ్దః చ అంటే మరియు వక్ష్యమాణ ద్రవ్య అపేక్షయా సముచ్చయార్థయ ఇంకా చాలా ఉన్నాయి గనక వస్తువులు అంటే ఇదిన్ను అన్నమున్ను అని అన్నమాట ఇక్కడ చ అజశ్చ సముచ్చ మే మమ నాకు కల్పతాం ఏర్పాటు చేయండి. ఇక్కడ లేదు కదా కల్పతామని. ఆ కల్పన ఎక్కడున్నది? ఇది పదం కల్పతాం ఇది పదం దశమానువాకే వక్ష్యమాణం. అదే 10వ అనువాకంలో అక్కడ చెప్పబోతున్నాం. అక్కడ వస్తుంది ఈ మంత్రం కల్పతాం అనేది. ఆయుర్యజ్ఞేన కల్పతాం అని అక్కడ. చక్షుర్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం. ప్రతి చోట అక్కడ కల్పతాం అని వస్తుంది. ఆ కల్పతాం మధ్యలో ఎక్కడా చెప్పలేదు కానీ ప్రతి పదానికి కూడా ఈ కల్పతాం అటాచ్ చేసి చూసుకోండి. అంటే వాజః మే కల్పతాం నాకు అన్నమును ఏర్పాటు చేయండి. అయ్యో అది 10వ దాంట్లో చెప్పబోయేటటువంటి కల్పతాం అనే పదాన్ని సర్వత్రా అనుషజ్యతే. అది ప్రతి పదానికి వర్తిస్తుంది. అది మళ్ళీ చెప్పండి మహోదయ్. అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ. కల్పతాం ఇందులో ముందర పదాలు ఏమి ఇచ్చాడండి? వాజశ్చమే ప్రసవశ్చమే నాకు వాజమును ప్రసవమును. మళ్ళీ మొత్తం ఒకసారి చూపిస్తాను మీ గారికి చూడండి. ఇక్కడ వాక్యం చూడండి, ఇక్కడే ఉంది కదా, పెద్ద చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఏమేమి ఇస్తున్నాడు. వాజః నాకు చ మే నాకు వాజమును, వాజము అంటే అన్నమును. ప్రసవ చ మే నాకు ప్రసవమును. అర్థం తర్వాత చెప్తాను. ప్రసవమును. తర్వాత ప్రయతి చ మే ప్రయతిని. తర్వాత ప్రసిద్ధి చ మే ప్రసిద్ధిని. ఇలా కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఏం చేయాలి వీటిని? అది అలాగ 10 అనువాకం ఉంటే పేరా అనుకోండి. ఆ 10వ పేరాలో కల్పతామనే మాట వస్తుందండి. అంటే నాకు ఏ కామ బి కామ సి కామ ఆఖరిని ప్రొవైడ్ మీ అనే మాట వచ్చింది అనుకోండి. ఆ ప్రొవైడ్ మీ అర్థం ఏంటి? యు ప్రొవైడ్ మీ ఏ, ప్రొవైడ్ మీ బి, ప్రొవైడ్ మీ సి అని ప్రతిదీ ఇవ్వండి, ఏర్పాటు చేయండి అనే మాట ప్రతి పదానికి వర్తిస్తుంది. అది ఎక్కడుంది ఆ మాట? అది 10వ పేరాలో ఉంది. ఆ 10వ పేరాలో ఉన్న మ్యాటర్కి నాకు ఏర్పాటు చేయమని కాదు. 1వ పేరాలుగా అయితే ఎన్ని పదాలు ఉన్నాయి, ప్రతి పేరాలో ఉన్న ప్రతి పదానికి కూడా అది అటాచ్ చేసుకోండి, అధ్యాహారం చేసుకోండి. అర్థమైందమ్మా? ఏమమ్మా అర్థమైందా? అర్థమైంది మహోదయ్, చాలా బాగా చెప్పారు. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్ళాం కదా. అంటే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చశబ్ద అంటే మరియు అంటే వక్ష్యమాణ ద్రవ్య అపేక్షయ సముచ్చయం. సముచ్చయం అంటే కాంబినేషన్ అండి, కంజంక్షన్ అంటాం. అండ్ అని అది ఏ అండ్ బి అండ్ సి అండ్ డి అని అన్నట్టుగా అలాగే కల్పతాం ఇది పదం దశమానువాకే వక్ష్యమాణం. వక్ష్యమాణం అంటే చెప్పబోయేది. ఇంకా ఇప్పుడు మొదటి అనువాకంలో ఉన్నాం. మొదటి అనువాకంలో ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పబోయే 10వ అనువాకంలో చెప్పబోయే ఈ కల్పతాం అనే పదాన్ని సర్వత్రా అనుషజ్యతే, అన్ని చోట్ల కూడా అది వర్తిస్తుంది. అంటే ప్రతి పద సంపద్యతాం ఏర్పాటు చేయగాక అని అర్థం అండి. ఇప్పుడు మొట్టమొదటిది ప్రారంభిస్తున్నారు. అన్నమును గురించి చెప్పారండి. ప్రసవ అంటే ఇక్కడ ప్రసవం అనే మాట వాజశ్చమే ప్రసవశ్చమే. వాజం అంటే అన్నమును ఏర్పాటు చేయండి అని అన్నం బాగుంది. రెండో పదం ఏంటి? ప్రసవము. ప్రసవం అనే మాట ఎవరు చెప్తారంటే అన్నస్య అభ్యనుజ్ఞానం, అనుమతి. నాకు అనుమతిని ఇవ్వండి. అన్నం పట్టుకొచ్చి పెట్టాడు, తినడానికి అనుమతి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? తినడానికి లేదు. ఇప్పుడు చూడండి, మామూలుగా అందరికీ వడ్డన ప్రారంభించారు అనుకోండి, 50 మంది ఉన్నారు అనుకోండి. మొదటి వాడికి ప్రారంభిస్తే మొత్తం అన్ని గబగబా అందిస్తుంటాయి వాడికి. కానీ 50వ వాడికి కూడా మొత్తం అందరికీ వడ్డన పూర్తి అయిన తరువాత హర నమ పార్వతీపతే హర హర మహాదేవ అనేప్పుడు అప్పుడు అందరూ ఒక్కసారి కూర్చుంటారండి. అంటే ఇంతవరకు అనుమతి ఇవ్వలేదన్నమాట. ఏ లేని కాలేని మేము తినేస్తాం, మేము అడాడి వెళ్ళిపోవాలి, వాష్ వేసినప్పుడు గందరగోళం అలా అనుకోవడానికి వీలేదు. అంచేది ఇక్కడ ఏమంటే ఆ వడ్డించినటువంటి పట్టుకొచ్చిన మీరు అన్నం ఏదైతే పట్టుకొచ్చారో వీడియో అందరికీ ఏర్పాటు చేశారు, నాకు మా అందరికీ కూడా చేశారు. ఆ అన్నస్య అభ్యునుజ్ఞానం
అనుమతిని ఇవ్వండి. ఏమండి? అంతవరకే ప్రసవం అనే మాటకి ఇక్కడ అభ్యునజ్ఞానం. అయితే దీనికి ఇంకా చాలా విశేష అర్థాలు ఉన్నాయండి. ఏవో కోడిడిగా ఉంటాయి. ఇది అన్నం అడగడం ఏంటి? అనుమతిని అడగడం ఏమిటి? చూడండి ఇంకా ఎలా ఉంటాయి. అన్నీ కూడా డ్రై వర్డ్స్‌లో ఉంటాయండి. డ్రై వర్డ్స్ పొడిగా ఉంటాయి. తెలుగు కానీ ప్రసవం కాదు మీనింగ్. ఏమండి? తెలుగు ప్రసవం కాదండి అదే. మీనింగ్. ఆ ప్రసవం అనేది సంస్కృత మాటేనమ్మా. తెలుగులో ప్రసవాలు లేవు. సంస్కృత ప్రసవమే. గుర్తెట్టుకోండి. మరి ప్రసవం వేరే మీనింగ్ లో వాడతాం మనం. అదే కరెక్ట్. అదొక అర్థం అది. ఒక అర్థం. ఒకటే అర్థం. నానా అర్థాలు ఉన్నాయి ప్రసవం అనే మాటకి. ఏమండి? ప్రయతిహి అంటే శుద్ధిని ఇవ్వండి. ప్రయతిహి, శుద్ధి. అది కూడా అంటే ఇంక అన్నిటికి కల్పతాం. నాకు శుద్ధిని ఏర్పాటు చేయండి. ఇక్కడేమో అన్నమునకు అనుమతినివ్వండి. అనుమతిని ఏర్పాటు చేయండి. శుద్ధిని ఏర్పాటు చేయండి. ప్రసిద్ధిః బంధనం అన్న విషయకం ఔత్సుక్యం. అన్నమునకు సంబంధించినటువంటి ఉత్సుకత. అన్నము తినాలి అనేటటువంటి ఆ కోరికని, ఆ బంధనం అది. అన్నం వాడికి వడ్డించారు. అనుమతి ఇచ్చారు. వీడికి తినాలని లేదండి వీడికి. తింటాడా? తినడు. ఆ తినాలని కోరిక కూడా కావాలి. ఆ తినాలని కోరికను కూడా ఇవ్వండి నాకు. బంధనం అన్న విషయం ఔత్సుక్యం. ఉత్సుకత అంటే ఈగర్‌నెస్, యాంగ్జైటీ అని మన పదాలన్నీ వస్తాయి. అది కావాలి. అది తినాలి అనే భావన. అంతేనా? అంటే అన్నహితం లేదంటాం ఇవాళ. మామూలుగా ఆపరేషన్ సర్జరీ ఏదైనా అయిందనుకోండి సర్జరీ అయ్యించి 2, 3 రోజుల తర్వాత అలా ఏమి తినబుద్ధేయదు. ఏమి తినబుద్ధేయదండి. నాలుక బెరడు కట్టినట్టు ఉంటుంది. అందరికీ ఎక్స్‌పీరియన్స్ ఇదే ఇది. ఏదైనా అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఏదైనా కారణం కొద్దీ చిన్న మైనర్ సర్జరీ కావచ్చు, మేజర్ సర్జరీ కావచ్చు. అన్నహితం ఉండదు. ఆ అన్నహితం ఇక్కడ చెప్తున్నాడండి. అన్న విషయకం ఔత్సుక్యం. అన్నం తినాలనే కోరిక. అన్నహితం లేనటువంటి వాడు ఎంత బలవంతంగా కుక్కుతారు? ఆ రకంగా అలా కాకుండా ఉండగా. భీతిః అన్నధారణం. నేను తినిన అన్నమును నేను ధరించి నిలబెట్టుకునేటటువంటి శక్తిని ఇచ్చాడు. ఇవ్వమని కోరుతున్నాడండి. అంటే జీర్ణ శక్తిని కోరుకుంటున్నాడు. అన్నం తిన్నాక వాడికి పడలేదు. వామిటింగ్స్ రూపంలో బయటకొచ్చేస్తున్నాడది. అన్న ధారణ శక్తి లేదని మాట వాడికి. అన్నాన్ని తినేసాడు. కరెక్టే. అన్నం పట్టుకొచ్చారు. అనుమతి ఇచ్చారు. వాడు శుద్ధి చేసుకున్నాడు. తినాలని కోరిక పుట్టింది. కానీ లోపల బాడీలో దాన్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి డైజెస్ట్ చేసుకునే ప్రక్రియ వాడి లోపల పోయిందనుకోండి. అదేమవుతుంది వామిటింగ్స్ కిందో, మోషన్స్ కిందో కొట్టుకుపోతున్నది. అంచేత అన్నధారణ శక్తి కూడా కావాలటండి. ఇవన్నీ ఎంత విచిత్రంగా ఉన్నాయి చూడండి. క్రతుః శుద్ధిని ఏర్పాటు చేయండి అంటే ఏంటి గురుగారు? సేమా? ఏదండి? అనుమతి ఇవ్వండి అన్న శుద్ధిని ఏర్పాటు చేయండి. చెప్తాను. మళ్ళీ వీడియో వస్తాదండి. అప్పుడే అవ్వలేదు. ఇందులో ఓకే. ఫస్ట్ లెవెల్ సరే. రీడింగ్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ రీడింగ్ అవుతుందమ్మా. ఇంకా ఓకే. డీటెయిల్‌గా అవ్వలేదు. 2, 3 క్లాసులు పట్టినా పట్టొచ్చు ఈ పార్ట్. ఓకే. కంగారు పడకండి. మెల్లగా తప్పకుండా చెప్తాను. క్రతుః అన్నహేతుః ఈ అన్నానికి కారణమైనటువంటి యజ్ఞాన్ని కూడా నాకు ఏర్పాటు చేయండయ్యా. క్రతువు అంటే యజ్ఞం అని అందరికీ తెలుసును. ఈ యజ్ఞం వల్ల అన్నం వస్తుంది. అది మన భగవద్గీతలో వాక్యం అందరికీ చాలా మందికి తెలిసిందేనండి. 3వ అధ్యాయంలో వస్తుంది 11వ శ్లోకం. అంచేత ఆ క్రతువుని ఏర్పాటు చేయండి. అంటే నాకు ఈవేళ అన్నమే కాదు మళ్ళీ రేపు పొద్దున అన్నం ఉందో లేదో. ఒక్కోసారి చెప్తుంటారు ప్రతి గింజ మీద కూడా తినేవాడి పేరు ఉంటుంది అని. ఏమండి? ఆ గింజలు ఎలా వస్తాయి అసలా? వర్షం వల్ల వస్తాయి భూమి మీద పడితేను. ఆ వర్షం ఎలా వస్తుంది? యజ్ఞాలు చేస్తే వర్షం వస్తుంది. పర్జన్యాద్ అన్న సంభవః అని అక్కడ మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఆ ఏమండి? అందుచేత ఆ వాక్యాలను మళ్ళీ విడిగా చెప్తాను నేను. ముందు ఇవాళ జస్ట్ వర్డ్ బై వర్డ్ ఇందులో ఇచ్చింది భాష్యంలో చెప్పిన మాట చూసుకుందామండి. ఇన్నర్ మీటింగ్స్ తర్వాత ఎక్స్‌ట్రా మీనింగ్స్ తర్వాత చెప్పుకుందామండి. క్రతుః అన్నహేతుః యజ్ఞః అన్నానికి కారణమైనటువంటి యజ్ఞమును కూడా నాకు కావాలయ్యా. అది కూడా ఏర్పాటు చేయి. అంతేకాదు స్వరః మంత్రగత ఉదాత్తాదిః. స్వరం అంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, ప్లుతము ఇలాంటి ఏ మంత్రములకు ఏ అక్షరాలకి స్వరములైతే ఏర్పాటు చేస్తూ ఉంటామో ఆ స్వరాలని స్వరములతోటి ఆ అక్షరాలని ఉచ్చారణ చేసే శక్తిని కూడా నాకు ప్రసాదించవయ్యా. శ్లోకః స్వరశ్చ మే శ్లోకశ్చ మే స్తోత్రము చేసేటటువంటి ఆ శక్తిని కూడా నాకు ఇవ్వయ్యా. శ్రావః శ్రావయితృత్వ సామర్థ్యం. శ్రావయితం అంటే శ్రవణం వినిపించగలిగినటువంటి శక్తి. ఆశ్రావయ అని వస్తుందండి. అంటే వినండి. అంటే అవతల ఎవరో మంచి బాగా ఓ పురాణం చెప్తున్నారండి. వీడికి నచ్చలేదు. బోర్ కొట్టిందని అనుకుంటాడు వీడు. అంటే వీడికి ఆ వినే ఓపిక లేదు వీడికి. ఆయన చెప్తుంది అత్యద్భుతమైంది. టీటీడీలో అత్యద్భుతమైన ప్రోగ్రామ్‌లు వస్తాయి. కానీ మొత్తం 15,00,00,000 మంది ఉంటే తెలుగు 15,00,00,000 మంది చూస్తున్నారా? చూద్దామని ప్రతివాడు దాంతో అతుక్కుని కూర్చున్నారా?
ఒక సెకనో 2 సెకన్లు ఉంటారు. చాలామంది కట్టేసి వెళ్ళిపోతారు. ఎందుచేత వాళ్ళకి ఆ శ్రావయితృత్వ సామర్థ్యం వినడానికి కావాల్సిన సమర్థత, ఆ ఓపిక లేదు వాళ్ళకి. అది కూడా కావాలని కోరుకుంటున్నాడండి. శృతిహి శ్రవణ సామర్థ్యం. అంటే తాను వినాలని కోరిక, తాను వినిపించాలనే కోరిక. ఆ 2 కూడా సిద్ధించాలని. జ్యోతిహి నాకు ప్రకాశాన్ని కూడా ఇవ్వయ్యా. జ్యోతిష్ఠమే, సువష్టమే స్వర్గాన్ని కూడా ఇవ్వయ్యా. ప్రాణాపాన వ్యానాహ అంటే వాయు వృత్తి విశేషాహ అంటే శరీరాన్ని నిలబెట్టి పంచవాయువులు కదండి. ప్రాణాపాన వ్యానోదాన సమానాన్ని. ఈ వాయు వృత్తి విశేషం అవన్నీ ఎక్కడ ఉంటాయి? శరీరంలో ఉంటాయి. శరీర స్థితాహ ఈ పంచవాయువుల్ని నాలో ఉంచవయ్యా. అది వెళ్ళిపోయిందంటే అంతే సంగతులు. అసుహు తద్వృత్తిమాన్ వాయు అంటే ఇవన్నీ కూడా తనలో ఉంచుకునేటటువంటి వాయువు, పంచవాయువును కలిపి ఉండేటటువంటిది. అది నాకు ఉంచవయ్యా, ఏర్పాటు చేయండి అంటే నా ప్రాణాలు ఉండిట్లా చూడవయ్యా. చిత్తం మనోజన్యం జ్ఞానం. చిత్తం అనేది మనస్సులో ఉండేటటువంటి ఈ జ్ఞానమును అది నాకు అందించవయ్యా, అది ఏర్పాటు చేయవయ్యా అని ఈ రకంగా చెప్పుకొస్తూ తర్వాత దాంట్లో చూద్దామండి. ఇంకా ఆధీతం తేన జ్ఞానేన సర్వదా విషయీకృతం ద్రవ్యం. అధీతం అంటే అధ్యయనం చేయడం అండి. ఆ జ్ఞానాన్ని మననం చేసుకుని దాని అర్థం ఏమిటి, అది ఏం చెబుతోంది, ఏం చెయ్యాలి, తేన జ్ఞానేన ఆ జ్ఞానం చేత సర్వదా విషయీకృతం ద్రవ్యం. ఇది ఏ వస్తువుని మన ఇదిగో కొన్ని ఎలా ఏర్పాటు షేర్స్ ఎగ్జాంపుల్ షేర్స్ గురించి జ్ఞానం ఉందనుకోండి. సో అదంతా తెలుసు ఏంటి చివరికి నీకు డబ్బులు నువ్వు సేవ్ చేసుకోవాలంటే షేర్స్ అనేది ఒక పద్ధతి. సో దాన్ని బట్టి నీకు ఇష్టం ఉంటే దాంట్లో షేర్స్ కొనుక్కో. అంటే ఆయన చివరికి అల్టిమేట్లీ ఆ జ్ఞానము ఒక వస్తువులోకి కన్వర్ట్ చేస్తున్నాం, ఒక యాక్టివిటీలో కన్వర్ట్ చేస్తున్నాం. అదండి ఇక్కడ ఆధీతం తేన జ్ఞానేన ఏదైతే అధ్యయనం చేసావో స్వరము ఇందాక ఆ శక్తులని అడిగాడండి. అవన్నీ వచ్చిన తర్వాత ఆ జ్ఞానంతో సరదా విషయీకృతం దాన్ని ఒక విషయముగా మార్చు, ఒక వస్తువుగా మార్చు, ఒక యాక్టివిటీగా మార్చు, ఆ రకంగా ద్రవ్య రూపంలో మార్చు. అది నాకు ఏర్పాటు చేయ. తర్వాత వాగాదయశ్చత్వార ప్రసిద్ధ వాక్కు మొదలైన 4 రకాల ప్రసిద్ధములు. దక్ష దక్షత అంటే ఏంటండి? జ్ఞానేంద్రియగతం కౌశలం. అంటే మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి. దక్షత అంటే సమర్థత అని చెప్తాం. ఏమిటి ఆ సమర్థత? జ్ఞానేంద్రియాల యొక్క సమర్థత. వాడు చక్కటి వక్త అన్నాం. మాట అంటే జిహ్వ మీద వాడికి కంట్రోల్ ఉంది. ఏ అక్షరాన్ని ఎప్పుడు వాడాలి, ఏ అక్షరాన్ని ఎప్పుడు వాడకూడదు. హనుమంతుడి గురించి సుందరకాండలో చూడండి ఎన్ని సార్లు వాడతాడో. వాక్యజ్ఞ అంటుంటాడండి. వాగ్మి అంటుంటారు. అది దక్షత. హనుమంతుడు కూడా లక్షణాల్లో దక్షత పదం ఉందండి. ధృతిర్దాక్ష్యం మొదటి సరుకులోనే మీరు చూడండి. 190 180 దగ్గర అక్కడ శ్లోకం ఉంది. ధృతిర్దాక్ష్యం. దాక్ష్యం అంటే దక్షత. అంటే మాట్లాడే నేర్పు. అవి అన్ని రకాల కంటితో చూసే నేర్పు, ముక్కుతో ఘ్రాణం చేసే నేర్పు. ఇవన్నీ జ్ఞాన ఇంద్రియగతం కౌశలం. వాటికి సంబంధించిన కుశలత్వం. స్కిల్స్ అన్నమాట. కౌశలం అంటే స్కిల్స్. బలం అంటే కర్మేంద్రియగతం సామర్థ్యం. కాళ్ళు, చేతులు వీటితోటి మనకి ఫిజికల్ యాక్టివిటీతో మనం చేసేటటువంటిది. ఏమండి ఆ శక్తి. తర్వాత ఓజః బలహేతు అష్టమః ధాతు. మనకి ధాతువులతోటి ఈ శరీరం నిర్మాణం అయిందండి. ఆ ధాతువులో ఓజస్సు అనేది బలానికి కారణమైనటువంటిది. అది 8వ ధాతువుది. సహ వైరి విషయం అభిభవితృత్వం. సహ అంటే ఊర్మి. అంటే శత్రువు మనకి కనుక అవమానం చేస్తే తట్టుకునే శక్తి. ఎవరైనా ఇన్సల్ట్ చేశారు కూడా మీటింగ్‌లో అప్పటికి రియాక్ట్ అయిపోవడం. ఆ రియాక్షన్ ఏం చేస్తున్నావో తెలియకుండా పేపర్ పెట్టి కొట్టేసామనుకోండి దెబ్బతోటి గందరగోళం అయిపోతుంది అక్కడ. క్రిమినల్ కేసు కింద మారిపోతున్నది. వాడో మాట అంటే ఓర్చుకోవచ్చు కదా! వైరి విషయం అభిభవితృత్వం. అవతలవాడు అవమానం చేసినా తట్టుకునే శక్తి. ఆయుః ప్రసిద్ధం. ఆయువు అంటే ఆయుష్ కావాలని. జర ఆయుషః వలీ ఫలితాది పర్యంతత్వం. అంటే ఏంటంటే జర అంటే ముసలితనం. ముసలితనం అంటే వెంట్రుకలు నెరిసేంత వరకు ఫలితం అంటే జుట్టు నెరవడం అండి. వలి అంటే మనకి ముడతలు పడ్డం, శరీరం మీద, ముఖం మీద ముడతలు పడ్డం. ఫలితం అంటే జుట్టు నెరవడం. అంతవరకు మాకు ఆయుష్, అంతవరకు ముసలితనాన్ని ఇవ్వయ్యా. ఆత్మ అంటే శాస్త్ర ప్రసిద్ధ పరమాత్మ. ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేయి. తను శోభన సన్నివేశం చక్కటి ఆకర్షణీయమైనటువంటి అందమైనటువంటి శరీరాన్ని, శర్మ సుఖాన్ని, వర్మ శరీర రక్షకం, కవచాది కవచాలు మొదలైనవి. వర్మ అనేది మామూలుగా క్షత్రియుడు పెట్టుకుంటూ ఉంటారు. శర్మ అనేది బ్రాహ్మణుడు పెట్టుకుంటూ ఉంటారండి. క్షత్రియుడు చేయవలసింది అగ్నివర్మ ఇలాంటి పేర్లు వస్తుంటాయండి వాళ్ళకి. కవచం మొదలైన వాళ్ళకి కావాలి. అంగాని సంపూర్ణ అవయవాహ
అంటే ఏదో మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాకుండా చేయవయ్యా. ఆ స్థానం పుట్టినప్పుడు బానే ఉన్నా గానీ మధ్యలో యాక్సిడెంట్స్ తోటి యాంపిటేషన్స్ ఇలాంటివి లేకుండా చెయ్యి. అస్థాని యథాస్థానం స్థితాని అస్థిని. అస్థి అనే మాట ఏమిటంటే యథాస్థానం ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉంటుంది గనక దాని పేరు అస్థి. అస్థి అంటే ఎముకలండి. దాని మెజర్‌మెంట్స్ అన్నీ కూడా అది చేతికి ఎంత పొడవు ఉండాలో ప్రపోర్షనేట్‌గా ఉంటేనే బాడీ కాస్త అందంగా ఉంటుంది చూడడానికి. అంచేత వాటికి ఆధారం యథాస్థానం ఏ స్థానంలో ఎంతంత ఉండాలో నిర్ణయించేది దాన్ని బట్టి మిగతా అంతా అల్లుకుంటాయి. అంతే దాని పేరు అస్థి. అవి కూడా జాగ్రత్తగా ఉండేట్టు చూడాలి. పరూంషి అంగుళ్యాది పర్వాణి కణుపులు, చేతి కణుపులు, వేళ్ళ కణుపులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మాకు ఉండేట శరీరాన్ని పూర్వం అనుక్త ఇంతవరకు చెప్పనటువంటి శరీరంలో భాగాలు ఏమైనా ఉంటే కొన్ని చెప్పాడు పాపం. ఇంకా కొన్ని ఇంకా మిగిలిపోయాయి అంట. చాలా మిగిలిపోయాయి. శరీరాన్ని పూర్వం అనుక్తాః శరీర అవయవాః అంటే ఇంతవరకు పూర్వం అనుక్తాః ఉక్తం అంటే చెప్పబడింది. అనుక్తాః అంటే చెప్పనటువంటిది. ఇంతవరకు చెప్పనటువంటి శరీరం అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయాలి వీటినన్నింటిని కల్పతాం ఏర్పాటు చేయవయ్యా మాకు. అంటే అన్నీ మాకు సమగ్రంగా ఉండేట్లో చూడవయ్యా అని అక్కడే ప్రార్థన ఉంది. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి విశేషార్థాలు అన్నీ కూడా మనం తర్వాత క్లాసులో చెప్పుకుందాం. ఇక్కడ అప్పుడు టైం దాటింది. తర్వాత నాకు ఇంకో క్లాస్ ఉంది. ఇక్కడికి ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.